ఈరోజు మరి మనకు అద్భుతమైన జ్ఞానాన్ని ఇవ్వడానికి సార్ ఆల్రెడీ మన క్లాస్లోకి వచ్చున్నారు. ఒక 1 మినిట్ మనమంతా రిలాక్స్ అయ్యి కొంచెం ఒక గ్లాస్ వాటర్ తీసుకొని మీ ప్లేసెస్లో మీరు కూర్చోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్, శ్రీనివాసరావు సార్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎవరైనా నిన్నటి వరకు మనం ఏం చెప్పుకున్నాం చెప్పగలరా? నిన్నటి లాస్ట్ది Yes. దేని గురించి చెప్పుకున్నాం? అందరూ చెప్తారు సార్, అందరూ రెడీగా ఉన్నారు చెప్పడానికి. ఓకే కాకపోతే మొహమాటం ఎక్కువ, మనమే అడగాలి. సరే ఓకే. కదా. నిన్న 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 ఎంతవరకు చెప్పుకున్నాం? ఎస్ ఫ్రెండ్స్, ఎవరైనా చెప్పగలరా? నిన్న సార్ చెప్పండి రాధాకృష్ణ సార్. అయితే నిన్న నాకు గుర్తున్నంత మట్టుకు ఏంటంటే, ఏవైతే ఆత్మలు డిజైనింగ్ చేసుకుని వస్తాయో ఈ భూ ప్రపంచంలోకి, వాటికి అనుగుణంగా అవి కానీ ఇదైనట్టయితే చాలా సంతోషించి అవి డ్యాన్సులు చేస్తాయి. లేకపోతే కొద్దిగా రిపెండ్ అయ్యి మళ్ళీ డిజైనింగ్ చేసుకుని ప్రోగ్రామింగ్ మార్చుకుని వస్తాయి. వాటి గురించి అనుగుణమైన ఇది దొరికే వరకు అవి అలాగా లైన్ లో వెయిట్ చేస్తుంటాయి. ఎందుకంటే పరిసరాలన్నీ కూడా దానికి అనుగుణంగా దొరికే వరకు వెయిట్ చేస్తుంటాయి అని చెప్పినట్టున్నారు సార్. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ సార్, మాస్టర్. స్త్రీగా జన్మ తీసుకుంటే పురుషుడి నుంచి బోధన వినాలి. పురుషుడిగా జన్మ తీసుకుంటే స్త్రీ నుంచి వినాలి. ఆ రకంగా స్త్రీగా ఎత్తిన తర్వాత మళ్ళా పురుషుడి నుంచి మళ్ళా స్త్రీగా అలాగే కోరికలు తీర్చుకోకపోతే మళ్ళా ఆ కోరికలు తీర్చుకుంటూ ఉంటాం. అది నిన్న మొదలు పెట్టాం. నేను అడిగింది లాస్ట్. ఓకే, అయితే తీర్చుకోకపోతే మళ్ళా దాన్ని క్లాస్ మళ్ళా జన్మలు ఎత్తుతూ ఉంటారు ఆ కోరిక తీరేంత వరకు. ఓకే, నేను హెడ్డింగ్ చెప్పినప్పుడు హెడ్డింగ్ కూడా రాసుకోండి. నిన్న ఇరువైపులా హెడ్డింగ్ చెప్పాను. ఇరువైపులా ఏ నాణ్యంకైనా 2 వైపులు ఉంటాయి చెప్పానా? అది కరెక్ట్ చూస్తే 2వ వైపు కనపడదు చెప్పానా? చెప్పారు సార్, చెప్పారు. ఓకే, అది లాస్ట్ నిన్న. ఓకే, ఒకవైపే చూడకూడదు, 2 వైపులే చూడాలి. మీరు ఎంత ఎరుకతో ఉన్నారు అనేది నేను మీకు. సరే, ఆట. ఈరోజు హెడ్డింగ్ ఆట. ఆవలి తీరమే మన ఇల్లు, అంటే అవతల వైపు ఉన్నదే మన ఇల్లు. మనం మన ఇంటికి దూరంగా ఈవలి వైపున మన తాత్కాలికమైనటువంటి పనుల్లో మునిగి ఉన్నాము. ఇప్పుడు రేపు బుద్ధ పౌర్ణమికి అందరూ వెళ్తారా? దగ్గరలో ఉన్న వాళ్ళంతా బెంగళూరు వెళ్తారా? 21, 22, 23 తారీఖు బుద్ధ పౌర్ణమి. మనం వెళ్తాం అక్కడికి. 3 రోజులు మనం ఉంటాం. మన ఇల్లు మనం అన్ని వదిలేసి ఈ 3 రోజులు మనం అక్కడికి వెళ్తాం. వెళ్ళి మరి అక్కడ ఉన్నటువంటి అన్ని ఫెసిలిటీస్, అక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తాం, భోజనాలు చేస్తాం, అక్కడ ధ్యానం చేస్తాం, అక్కడ స్వాధ్యాయం చేస్తాం, అక్కడ పడుకుంటాము. మరి ఆ 3 రోజులు అక్కడ ఉన్నటువంటి అన్ని ఫెసిలిటీస్ మనం వాడుకుంటాం. అంటే ఎక్కడ ఉంటాం మనం ఆ 3 రోజులు? పిరమిడ్ వ్యాలీలో ఉంటాం. మరి ఈ 3 రోజులు మనం ఉంటే పిరమిడ్ వ్యాలీ మనదైపోయిందా? మనదైందా? మనం ఇల్లు వదిలిపెట్టి వెళ్ళినంత మాత్రాన మన ఇల్లు మనది కాకుండా పోద్దా? అలాగే ఆ పైన ఉన్నటువంటి ఆ అవతలి తీరమే, ఆవలి తీరమే మన ఇల్లు. అక్కడ నుంచి ఇక్కడికి మనం టెంపరీగా వచ్చాం. ఎలా అయితే మన పిరమిడ్ వ్యాలీకి టెంపరీగా వెళ్తామో అలా ఈ భూమి మీద టెంపరీగా వచ్చాం. మరి టెంపరీగా వచ్చినప్పుడు ఇదంతా నాది అని ఎలా అయిపోద్ది?
మీరు పిరమిడ్ వ్యాలీ మీది కానప్పుడు ఈ భూమి, దీని మీద ఉన్నటువంటి మీ బంధాలు అనుబంధాలు ఇది నాదే అని ఎలా అయిపోద్ది? కాదు. ఎందుకంటే ఇది టెంపరీగా, అంటే తాత్కాలికమైన కార్యాచరణలోకి మనం వచ్చాం. మనం అంటే ఆత్మలు వారి వారి కారణలోకాల్లో వారి సొంత ఇళ్లలో ఎక్కువ కాలం గడుపుతాయంట. వారి వారి సొంత ఇళ్లల్లో అంటే వారి వారి కారణలోకాల్లో ఎక్కువ సమయం గడుపుతాయి. తర్వాత ఈ 3 తలాల భూమి మీద ఆటలు ఆడటానికి తెగింపుతో బయటకు వస్తాయంట. ఎందుకు? ఎందుకంటే ఈ ఆటలు అన్ని ఆత్మలకు గొప్ప ఉత్తేజంగాను గొప్ప సంచలనాలుగాను ఉంటాయంట. ప్రతి జన్మ కూడా ఒక గొప్ప సంచలనము, ఒక గొప్ప ఉత్తేజంగా ఉంటుంది. అందుకని అవి తెగింపుతోటి ఈ భూమి మీదకి ఆటలాడటానికి వస్తాయంట. అయినా కూడా కొన్ని ఆత్మలు ఈ చావు పుట్టుకల గందరగోళంతో కూడిన మరి వచ్చినప్పుడు పుడతాము, పుట్టికని గ్యారంటీ. ప్రతి మనిషికి కూడా ఈ భూమి మీద ఏముంటుందో ఏముండదో కానీ చావు మాత్రం గ్యారంటీ, కన్ఫర్మ్డ్, బెర్త్ కన్ఫర్మ్డ్. పుట్టినరోజే మనం ఖండితంగా చెప్పొచ్చు ఈ క్యాండిడేట్ చచ్చిపోతాడు ఏదో ఒక రోజు అని. మిగిలిన మనం ఏం చెప్పలేం. ఇప్పుడు టాటా బిర్లా అవుతాడా, అడుక్కుంటాడా, దొంగోడు అవుతాడా, ఇవన్నీ మనం చెప్పలేం. కానీ పుట్టినరోజే మనం డిక్లేర్ చేయొచ్చు ఏదో ఒక రోజు ఈ క్యాండిడేట్ వెళ్ళిపోతాడని. సో ఈ చావు పుట్టుకల గందరగోళంతో కూడిన సాహసోపేతమైన సంభ్రమపు ఆటలు ఆడాలంటే భయపడి వాటి సుఖమయ ప్రపంచాన్ని అంటే వాటి స్వర్గ సుఖాలని వదిలి రావటానికి తెగించవు. చాలా ఆత్మలు రావటానికి అక్కడ అలాగే ఉండిపోతాయి. అంటే చాలే మాకు ఇది ఇలా ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం చాలే అని అలా ఉండిపోతాయి. మరి కింద నుంచి పైకి వచ్చిన వాళ్ళు అక్కడ కథలుగా చెప్తారు. నేను ఆ అత్తగారి వేషం వేశాను, మామగారి వేషం వేశాను, అబ్బా అసలు ఆ కుటుంబ పెద్ద వేషం వేశాను, లేకపోతే ఎమ్మెల్యే వేషం వేశాను నేను, మరి అలా ఇలా అని చెప్పేసి నోరూరించేటట్టు చెప్తారు. చెప్పంగానే ఇంకా మిగిలిన ఆత్మలన్నీ కూడా అవి కూడా మోటివేషన్ అయిపోయి మేము కూడా కిందకి వెళ్తాం, కిందకి వెళ్ళి మేము కూడా కొన్ని ఆటలు ఆడుకొని వస్తాం అని మోటివేషన్ అయిపోతాయి అన్నమాట. సో ఎందుకంటే వాటి ప్రపంచం ఎంతో సుఖమయంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఎండాకాలంలో మన ఇంట్లో ఏసీ ఉంటుంది, చల్లగా ఫ్యాన్ గాలి అంతా బాగుంటుంది. అది వదిలి బయట ఎండలో తిరగాలంటే తిరగలేం. చాలా విషయాలు మనం పోస్ట్ పోన్ చేస్తాం. రేపు చూసుకుందాం, రేపు పొద్దున్నే చూసుకుందాం, ఎండ తగ్గినాక చూసుకుందాం అని. అవునా? అంటే బయటికి మరి కొంతమంది అలాగే బయటికి వెళ్ళిపోయి తెగించి ఆ ఎండల్లో తిరిగి ఆ పనులు చేసుకొని వస్తారు. అంటే వాళ్ళకి సాహసం ఎక్కువ. ఇలా మనం కూర్చొని పోస్ట్ పోన్ చేసుకునే వాళ్ళకి సాహసం తక్కువ. ఓకే, అందుకనే ఏ ఆత్మలైతే ఈ 3 తలాల భూమి మీదకి రావాలని నిర్ణయం తీసుకుంటాయో అవన్నీ కూడా సాహసోపేతమైన ఆత్మలు. మనందరం కూడా, మన ఆత్మలన్నీ కూడా ఎంతో సాహసోపేతమైన ఆత్మలు. ఎందుకంటే మనం ఇప్పుడు ఈ భూమి మీద ఉన్నాం కాబట్టి. మానవ శరీరాల్లో ఉన్న అన్ని ఆత్మలకు హృదయపూర్వక అభినందనలు. ఎందుకంటే ఇవన్నీ కూడా సాహసోపేతమైనటువంటి ఆత్మలే. మీరు నేను అందరం కూడా. సాహసాలు నెక్స్ట్ హెడ్డింగ్ సాహసాలు రాసుకోండి అక్కడ. ఓ ఆత్మ, నీ పేరే సాహసం. అందరూ పుస్తకాలు పెన్ను తెచ్చుకున్నారా? పక్కన పెట్టుకున్నారా? ఇంకా ఎవరన్నా తెచ్చుకోకపోతే వెంటనే పుస్తకం పెన్ను పెట్టుకోండి. ఓ ఆత్మ, నీ పేరే సాహసం. ఆత్మ యొక్క మౌలిక స్వభావం ఏంటి? ఏం చెప్పాను? ఆత్మ యొక్క మౌలిక స్వభావం ఏంటి చెప్పండి ఎవరైనా. ఆత్మ యొక్క మౌలిక స్వభావం ఏంటి? ఇప్పుడే మర్చిపోతున్నారు. అసంతృప్తి. ఆత్మ యొక్క మౌలిక స్వభావం ఏంటి? అసంతృప్తి. దానివల్లే మనం ఇన్ని జన్మలు తీసుకుంటున్నాం. ఎందుకు మనం ఇన్ని జన్మలు తీసుకుంటున్నాం అనగానే టక్కుమని చెప్పాలి. ఆత్మ యొక్క మౌలిక స్వభావం అసంతృప్తి. అది ఎన్ని జన్మలు తీసుకున్నా సంతృప్తి చెందదు. ఆత్మ యొక్క మౌలిక స్వభావం ఏంటి? మూల స్వభావం ఏంటి? ఫండమెంటల్ నేచర్ ఆఫ్ సోల్ ఏంటి? అసంతృప్తి.
కాబట్టి అది ఏం చేస్తుంది? సాహసాల్లో మునిగి తేలుతూ సంతృప్తిని వెతుకుతుంది. మరి క్రికెట్ ఆడటానికి వెళ్తాం మనం. ఆ బాలు, కార్క్ బాలు ఎక్కడ తగిలినా కానీ దెబ్బ తగులుతుంది. అది మనకి తగలకుండా మనం బ్యాట్ అడ్డం పెట్టుకొని ఆ బ్యాట్ తోటి మళ్ళీ మనం కొట్టి బౌండరీలు కొట్టి, ఇదంతా ఒక పెద్ద సాహసం. బయట నుంచి చూసేవాడికి చాలా థ్రిల్ ఉన్నప్పుడు లోపలికి వెళ్ళి ఆడేవాడికి ఇంకెంత థ్రిల్ ఉంటుంది. వాడు బౌలింగ్ చేస్తాడు, ఫీల్డింగ్ చేస్తాడు, అనేక రకాలైనటువంటి పనులు చేస్తాడు ఆ ఫీల్డ్ లో. మరి అందుకని ఏంటంటే అదొక గొప్ప సాహసం. ఆత్మ యొక్క మౌలిక స్వభావం అసంతృప్తి కాబట్టి అది సాహసాల్లో మునిగి తేలుతూ సంతృప్తిని వెతుకుతుంటుంది. ఆత్మ ఈజ్ ఈక్వల్ టు అసంతృప్తి ప్లస్ సాహసం. ఆత్మ ఈజ్ ఈక్వల్ టు అసంతృప్తి ప్లస్ సాహసం ఈజ్ ఈక్వల్ టు తృప్తి. ఆత్మ యొక్క సాహసాలకు పరాకాష్ఠ ఏమిటంటే భౌతిక జన్మ, ముఖ్యంగా మానవ జన్మ ధరించి తనను తాను సాహసాల్లో ముంచెత్తటము. ఇది ఆత్మ యొక్క సాహసానికి పరాకాష్ఠ అంట. అసలు మానవ జన్మలోకి రావటం అంటే అత్యంత గొప్ప సాహసం అంట. అన్ని రకాల భావోద్వేగపు ఉత్తేజితాలను అనుభవించటము. ఆ థ్రిల్ ఏదైతే ఉంటుందో ఆ థ్రిల్ అనుభవించడం కోసం ఈ భూమి మీదకి వచ్చి అనేక రకాలైనటువంటి జన్మలు తీసుకుంటుంది. ఉదాహరణకి 400కి ఇంచుమించుగా ఒక 50 జన్మలు అటో ఇటోగా ఈ ఆత్మ భూమి మీద జన్మ తీసుకుంటుందంట. ఎన్ని? 400, ఒక 50 అటో ఇటోగా 350 కావచ్చు, 450 కావచ్చు, మనం ఎదిగే క్రమాన్ని బట్టి. అన్ని జన్మల తర్వాత ఆత్మ చాలా వరకు సంతృప్తి చెంది పూర్ణాత్మగా మారుతుంది. ఆత్మ చాలా వరకు సంతృప్తి చెంది పూర్ణాత్మగా మారుతుంది. అలా మారి కారణ లోకాల్లో నుంచి, అంటే తన సొంత స్థలం నుంచి, స్వస్థలం నుంచి మహాకారణ లోకాల్లోకి పయనం చేస్తుంది. అంటే ప్రమోషన్ వస్తుంది. ఇక్కడ ఈ భూమి మీదకి వచ్చి ఈ 60-70 సంవత్సరాలు బతికి ఇక్కడ ఉన్న బాధలు, కష్టాలు అనుభవించి మరి తను నేర్చుకున్నాక అప్పుడు పూర్తయిన తర్వాత, అంటే ఈ 400 జన్మలు ఒక 50 అటు ఇటుగా పూర్తయిన తర్వాత, అన్ని రకాల అనుభవాలు పొందిన తర్వాత అప్పుడు ఈ ఆత్మ పూర్ణాత్మగా మారుతుంది. అలాగే తనున్న లోకం, కారణ లోకాల్లో నుంచి మహాకారణ లోకాల్లోకి ప్రయాణం చేస్తుంది. ఓ ఆత్మ, నీ పేరే సాహసం. అర్థమైంది కదా? చాలా సింపుల్ గా ఉంటుంది. ఏమి అసలు కాంప్లికేషన్ లేదు ఇందులో. చదువుకెళ్లే కొద్దీ అంటే అంత బాగా మనకి మదించి మనకి అప్పచెప్పారు అనమాట పత్రి సార్. మరి ఆయనకు ఒకసారి గట్టిగా నమస్కారం చెప్పుకుందాం. ఆత్మ సంకల్ప స్వేచ్ఛ రాసుకోండి. ఆత్మ సంకల్ప స్వేచ్ఛ. ఆత్మ యొక్క అంటే ఎవరన్నా మీకు దిశానిర్దేశం చేశారా? మీరు ఇలా వెళ్ళాలి, ఆత్మకి ఎవరైనా నువ్వు ఇలా వెళ్తేనే కరెక్ట్, ఇలా వెళ్తే ఇది, అలా వెళ్తే ఎవరన్నా దిశానిర్దేశం చేశారా ఆత్మకి? లేదు కదా. తన ఇష్టం, తన యొక్క స్వేచ్ఛ, తన సంకల్ప స్వేచ్ఛ అంటారు. అంటే ఫ్రీ విల్. ఆ ఫ్రీ విల్ తోటి ఆత్మ తను ముందుకు ఎలా వెళ్తుంది అనేది. ఆత్మ యొక్క ప్రయాణపు స్వభావమే, ఆత్మ యొక్క ప్రయాణపు గుణగణాలు ఏంటి? సంకల్ప స్వేచ్ఛ. ఆత్మ యొక్క ప్రయాణపు మార్గదర్శి సంకల్ప స్వేచ్ఛ. ఆత్మ యొక్క ప్రయాణం తన సంకల్ప స్వేచ్ఛ ద్వారా నిర్ణయించబడుతుంది. ఏ బలవంతము లేదు. ఆత్మ యొక్క ప్రయాణం తన సంకల్ప స్వేచ్ఛకు శాశ్వతంగా కట్టుబడి ఉంటుంది. దేనికి కట్టుబడి ఉంటుంది? తన ఫ్రీ విల్ కి కట్టుబడి ఉంటుంది. సంకల్ప స్వేచ్ఛ అంటే ఏంటి? అసలు సంకల్ప స్వేచ్ఛ అంటే ఏంటి? ప్రధానంగా ఎంపిక అని అర్థము. ఎంపిక అని అర్థం. ఎన్నో ఎంపికలు ఉంటాయి. స్వచ్ఛందంగా ఎంచుకునేటువంటి ఎన్నో ఎంపికలు ఉంటాయి. అక్కడ ఎన్నైనా ఎంపికలు ఉంటాయి. వాటి నుంచి ఆత్మ కొన్నిటిని ఎంచుకుంటుంది. అక్కడ ఎన్నెన్నో మార్గాలు ఉంటాయి, ఎన్నెన్నో దిశలు ఉంటాయి. వాటిలో ఒక ప్రత్యేకమైన మార్గం ఎన్నుకోబడుతుంది. అందుకనే ఈ ఒక ప్రత్యేకమైన కుటుంబంలో, ఒక ప్రత్యేకమైన మతంలో, ఒక ప్రత్యేకమైనటువంటి కులంలో, ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తులకు ఈ ఆత్మ పుడుతుంది, అక్కడ జన్మ తీసుకుంటుంది. ఎన్నో మరి ఇన్ని వందల కోట్ల మంది దాదాపుగా మనకి
భారతదేశంలో ఇప్పుడు జనాభా 130 కోట్ల 140 కోట్ల ఉంది. అంటే ఇందులో కనీసం ఒక 50 కోట్ల మంది కపులు ఉంటారా? మరి పోనీ ఓ 30 కోట్ల మంది ఉంటారు భార్యాభర్తలు అనేవాళ్ళు. అందులో ఇన్ని కోట్ల మంది ఉంటే ఏదో ఒక గర్భాన్ని ఎన్నుకుంటుంది. అంటే ఒక పర్టికులర్ దిశగా తనకు తెలుసు ఆత్మకి తను ఏ దిశలో వెళ్ళాలో ఆ దిశను మాత్రమే ఎన్నుకుంటుంది. ఒక నిర్దిష్టమైన కోణం అన్వేషించబడుతుంది. ఒక యాంగిల్లో లైఫ్ని అది చూసుకోవాలని అనుకొని ఆ యాంగిల్ తీసుకుంటుంది. ఆత్మ ప్రతి కోణాన్ని, ప్రతి మార్గాన్ని, ప్రతి తలాన్ని, ప్రతి ఐచ్ఛికాన్ని, సృష్టిలో ప్రతి దానిని అన్వేషించి పులకించిపోతుంది. అంటే ప్రతి కోణాన్ని అన్వేషించి, ప్రతి మార్గాన్ని అన్వేషించి, ప్రతి తలాన్ని అన్వేషించి, ప్రతి ఐచ్ఛికాన్ని అంటే తన యొక్క ఎంపికను తను అన్వేషించి తెలుసుకొని సృష్టిలోని ప్రతిదీ తెలుసుకొని ఆత్మ పులకించిపోతుందంట. ఓ ఆత్మ నీవెంతటి అద్భుతానివో. కొంచెం స్పీడ్గా చెప్తున్నాను, ఎందుకంటే రేపు లాస్ట్ డేట్ కదా, అందుకని కొంచెం స్పీడ్గా చెప్తున్నాను. మీకు ఎక్కడే డౌట్స్ ఉంటాయో అక్కడ మీరు నోట్ చేసుకోండి. మనం మళ్ళీ దాని గురించి డిస్కస్ చేద్దాం. సంకల్ప స్వేచ్ఛ అంటే ఎంపిక. టైటిల్ సంకల్ప స్వేచ్ఛ అంటే ఎంపిక. ఫ్రీ విల్ మీన్స్ చాయిస్. ఎలా ఉంటుందో చూడండి. ఆత్మ ఎప్పటికీ తన ఎంపికకు కట్టుబడి ఉంటుంది. ఆత్మ ఈ భూలోకానికి రావాలని కోరుకుంటుంది, లేదా ఇక్కడికి వచ్చినప్పుడు ఈ భూలోకం నుంచి వెళ్ళాలని కోరుకుంటుంది. ఎందుకంటే తన స్వగృహం ఎక్కడుంది? కారణలోకాల్లో ఉంది, ఆ పైన ఉంది. అందుకని ఆత్మ ఇక్కడికి రావటం పోవటం అనేది కోరుకుంటూ ఉంటుంది. ఈ భూమి మన సొంత ఇల్లు కాదు. ఈ భూమి మన సొంత ఇల్లు కాదు. ఈ భూమి మీద మనం కేవలం సందర్శకులం మాత్రమే, యాత్రికులం మాత్రమే. మనం అమర్నాథ్ యాత్రకి వెళ్తాం, 10 రోజులు 15 రోజులు వెళ్తాం. అక్కడ ఉన్న అంతసేపు మన ఇంటిని మర్చిపోతాం. కానీ ఆ అమర్నాథ్ అదంతా మనది అయిపోద్దా? లేదు, మనం ఎక్కడికో టెంపరీగా ట్రాన్స్ఫర్ అయిపోతాం. మన ఊరు పలానా ఊరు బెంగళూరు అనుకుందాం, మనం ట్రాన్స్ఫర్ మీద హైదరాబాద్ వెళ్తాం. అక్కడ 3 ఏళ్ళు ఉంటాం. హైదరాబాద్ మనది అయిపోద్దా? ఆ 3 ఏళ్ళు మీరు టెంపరీగా ఉన్నారు, మళ్ళీ బెంగళూరు వస్తారు. లేదా రిటైర్మెంట్ అయిన తర్వాత బెంగళూరు వస్తారు. అప్పుడు ఏ ఊరు అవుతుంది మీది? బెంగళూరు అవుతుంది. అలాగే ఈ ఆత్మ కారణలోకాల నుంచి ఈ భూలోకం మీదకి వచ్చింది. దేనికి? కేవలం యాత్ర చేయటానికి. కాబట్టి యాత్రలు చేసేటప్పుడు అక్కడ మన సొంతవి కాదు. మనం అక్కడ ఎన్నో ఫెసిలిటీస్ వాడుకుంటాం, ఎన్నో రోజులు ఉంటాం. ఉన్నంత మాత్రాన అది మన సొంత ఇల్లు అయిపోద్దా? ఉదాహరణకి మనం ఒక అద్దెంట్లో దిగుతాం, కొన్ని సంవత్సరాలు ఉంటాం, ఓ 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఉంటాం. తర్వాత మళ్ళీ మనం సొంత ఇల్లు కట్టుకుని వెళ్ళిపోతాం. అన్ని రోజులు మనం ఎక్కడున్నాము? అద్దె ఇంట్లో ఉన్నాము. మన సొంతం అయిపోద్దా? అంతా వాడుకున్నాం, 25 ఏళ్ళు వాడుకున్నాం ఆ ఇంటిని పూర్తిగా. అయినా మన సొంతం అయిందా? కాదు కదా, అది ఎవరిదో ఇల్లు. అలాగే ఈ భూమి మీదకి మనం సందర్శించడానికే వచ్చాం, యాత్ర చేయడానికే వచ్చాము. కాబట్టి ఈ భూమి మీద ఏ ప్రదేశాన్ని లేదా ఏ ఆత్మను మనం సొంతం చేసుకోలేము. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ భూమి మీద ఏ ప్రదేశాన్ని లేదా ఏ ఆత్మను మనం సొంతం చేసుకోలేము. ఎందుకు సొంతం చేసుకోలేము? వెళ్ళేటప్పుడు మనతోటి రాదు కాబట్టి. ఇది అద్దెకు, మన కారు, మన ఇల్లు, మన భార్య, మన పిల్లలు, మన కుటుంబం అంతా కూడా అద్దె కుటుంబాలే, అద్దె. కొన్నాళ్లే ఉంటాం, తర్వాత మళ్ళీ మన పైకి వెళ్ళిపోతాం. కానీ ఏం చేస్తాం? ఆ ఉన్నన్ని 4 రోజులు ఎన్నో బంధాలు, అనుబంధాలు, తీవ్రంగా ప్రేమ అనుబంధాలు ఇవన్నీ ఉండాలి. కానీ తీవ్రాతి తీవ్రంగా నా ఇల్లు, నా కొడుకు, నా పొలము, నా ఇది, నా అనుకుంటూ దాని గురించి వెంపర్లాడుతూ, అనుక్షణం వెంపర్లాడుతూ అందులోనే పడి ఉండిపోతాం అన్నమాట. చివరి రోజున జ్ఞానోదయం అయినప్పుడు అయ్యో నేను ఎంతో టైం వేస్ట్ చేసుకున్నానని ఒక బాధ కలుగుతుంది. మరి చూడండి, ఈ భూమి మీద ఏ ప్రదేశాన్ని లేదా ఏ ఇతర ఆత్మను సొంతం చేసుకోలేము. ఇతర ఆత్మలు ఎవరు ఇక్కడ మనకి? మన పార్ట్నర్, జీవిత భాగస్వామి, మన తల్లిదండ్రులు, మన పిల్లలు. మన సొంతం అనుకుంటున్నాం, కానీ ఏ ఆత్మను కూడా మనము సొంతం చేసుకోలేము. ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ ఇతర ఆత్మను మనం
సొంతం చేసుకోలేము. బాగా గుర్తుపెట్టుకోవాలి ఇది. ఇది ఎప్పుడైతే బాగా మీరు గుర్తుపెట్టుకుంటారో, మనం ఏ ఇతర ఆత్మను సొంతం చేసుకోలేము. పదే 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 అనుకోండి. ఏ ఇతర ఆత్మను మనం సొంతం చేసుకోలేము అని అనుకున్నప్పుడు, అప్పుడు నా పిల్లలు నా మాట వినలేదు, నా భార్య నా మాట వింటలేదు, నా భర్త నా మాట వింటలేదు, మరి నా తల్లిదండ్రులు ఇలా ఉన్నారు అలా ఉన్నారు అని చెప్పేసి మనం ఒక ఆ, అలా మనం అనుకుంటూ ఉంటాం. అదంతా కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం ఏ ఇతర ఆత్మను సొంతం చేసుకోలేము. ఏం సొంతం చేసుకుంటాం మనం? మన అమర్నాథ్ వెళ్ళినప్పుడు ఆ గుహలో చూస్తాము, అక్కడ శివలింగాన్ని చూస్తాము, లేకపోతే అక్కడ హిమాలయాలను చూస్తాము. అక్కడ మనం ఎలా నడిచి వెళ్ళాము, ఎంత కష్టపడి నడిచి వెళ్ళాము, ఇవన్నీ కూడా మన అనుభవాలు. అవి మాత్రమే మన సొంతము. అవి మీరు ఎప్పుడున్నా ఎక్కడున్నా సరే అవే మీ సొంతము. కనుక మనం మన అనుభవాలను మాత్రమే సొంతం చేసుకుంటాం. ఆత్మ ఈ భూమి మీద లేదా తన సూక్ష్మ తల నివాసంలో లేదా కారణలోక నివాసంలో ఎదురయ్యే ప్రతి మలుపును, ప్రతి మెలికను తానే ఎంపిక చేసుకుంటుంది. మనం ఇక్కడ ఏమనుకుంటాం, ఏంటి భగవంతుడు ఇలా రాత రాశాడు, ఇలా జరిగింది నాకు, అందరూ బాగానే ఉన్నారు, నేను మంచిగా ఉన్నాను, నేను ఆ ఎవరికి చెడు చేయలేదు, నాకెందుకు ఇలా చెడు జరుగుతుందని మనం ఎన్నోసార్లు అనుకుంటూ ఉంటాం. ఎన్నోసార్లు మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఇదంతా కూడా ఈ మన జీవితంలో జరిగే ప్రతి మలుపు, ప్రతి మెలిక కూడా మనం ఎంచుకున్నదే. ఏ ఏ ఆత్మ కూడా, చూడండి ఎంత అద్భుతంగా చెప్పారు, ఏ ఒక్క ఆత్మ కూడా ఏ ఒక్క ఆత్మ కూడా ఇతర ఆత్మల అనుభవాలకు ఇతర ఆత్మల అనుభవాలకు భావోద్వేగాలకు, తర్కాలకు, తుది నిర్ణయాలకు, తీర్మానాలకు బాధ్యత వహించదు. ఏ ఆత్మ కూడా ఇతర ఆత్మల అనుభవాలకు, ఇతర ఆత్మల భావోద్వేగాలకు, ఇతర ఆత్మల తర్కాలకు, ఇతర ఆత్మల తీర్మానాలకు, తుది నిర్ణయాలకు బాధ్యత వహించదు. మనం ఏం చేస్తాం? మన పిల్లోడు ఎదురింటి పక్కింటి అమ్మాయితో లేచిపోతే మనం బాధ్యత వహిస్తాం. అది వాళ్ళ ఆత్మలు చేసుకున్న నిర్ణయం, అది వాళ్ళ తీర్మానం అది. కానీ ఇక్కడ ఏం చేస్తాం? మనం తలకాయ దించుకుంటాం. ఎందుకు? మనం ఆత్మస్వరూపులు అన్న విషయాన్ని మనం గుర్తించం కాబట్టి. నిరంతరం మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటి? నేను ఆత్మస్వరూపుణ్ణి అనే విషయం ఇప్పుడు నిరంతరం గుర్తించుకుంటే, అది వాళ్ళ ఆత్మల డిజైన్, దాని ప్రకారం వాళ్ళు చేశారు. దానికి నా బాధ్యత ఏంటి? నా ఆత్మ యొక్క బాధ్యత ఏమీ లేదు, నేను బాధ్యత వహించాల్సిన పని లేదు అని ఎప్పుడైతే అనుకుంటామో, ఆ పని వల్ల మనలో దుఃఖం కలగదు, బాధ కలగదు. ఎవడు ఏం పెట్టి పొడిచినా కూడా మన దగ్గరకు వచ్చి పని లేనాడు ప్రతివాడు వచ్చి, ఇదిగో మీ అబ్బాయి ఆ పక్కింటి అమ్మాయితో లేచిపోయాడంట, ఏంటి కదా, లేకపోతే మీ అమ్మాయి లేచిపోయిందంట, ఏంటి విషయం, లేకపోతే నీకు ఇలా జరిగిందంట, ఏంటి విషయం. అదనే కాదు, ఏ సంఘటన జరిగినా కూడా, మన ఇంట్లో ఏ సంఘటన జరిగినా కూడా, ఒక దొంగలు పడతారు, అంటే పడాలని కాదు, ఒకవేళ ఏదో మన ఇంట్లో దొంగతనం జరుగుద్ది, డబ్బులు పోతే మనం ఎంతో కష్టపడి సంపాదించిన ఒక నోరు కొట్టి కానీ లేకపోతే ఒక ఇబ్బంది కానీ పెట్టి కానీ కాదు, మనం ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బులు అవి మరి ఆ, పోగొట్టుకుంటాం అనుకోండి. ప్రతివాడు వచ్చి అలా అయిందా ఇలా అయిందా, నువ్వు చాలా నిర్లక్ష్యంగా ఉన్నావు, మాకు తెలుసు మీకు ఇట్లా జరుగుద్దని అలా ఇలా అన్నాడు అనుకోండి. వాళ్ళ వాళ్ళ తీర్మానాలకి మనకు సంబంధమే లేదు అసలు. అర్థమైంది కదా? వాళ్ళ జడ్జిమెంట్కి మనకు సంబంధమే లేదు. ప్రతి ఒక్కళ్ళు ఇంకొకరిని జడ్జిమెంట్ చేస్తూనే ఉంటారు, చేస్తూనే ఉంటారు, చేస్తూనే ఉంటారు. ఆ వ్యక్తిగత విషయాల్లోకి మనం వెళ్ళటం అవసరం లేదు. ఎవరి ఆత్మ డిజైన్ వాళ్ళదే, ఎవరి ఆ, మెలిక, ఎవరి మలుపు వాళ్ళదే. కాబట్టి మనం ఎటువంటి పరిస్థితుల్లో ఎవరిని కూడా జడ్జి చేయాల్సిన అవసరం లేదు. మనం ఏ ఆత్మ, మన పిల్లలు కానీ, మన భర్త కానీ, మన భార్య కానీ, మన తల్లిదండ్రులు కానీ, వాళ్ళు చేసిన ఏ పనికి మనకు సంబంధం లేదు. వాళ్ళ తీర్మానాలు వాళ్ళయి, వాళ్ళ తర్కం వాళ్ళది, వాళ్ళ వాళ్ళ ఎమోషన్ వాళ్ళది, వాళ్ళ అనుభవం వాళ్ళది. ఆ అనుభవాలకి మనకు ఎటువంటి సంబంధం లేదు, లేదు కాక లేదు. మన సొంత వాళ్ళైనా సరే భర్త చేసిన పనులకు భార్యకి ఎటువంటి సంబంధం లేదు. అదే తెలుసు కదా, రామాయణం రాసిన వాల్మీకి బోయవాడు. ఆ బోయవాడు మరి ఒకరోజు ఒక మునిని పట్టి బంధిస్తాడు. బంధించి డబ్బులు ఇవ్వమని అడుగుతాడు. అప్పుడు నేను ఇక్కడే ఉంటాను, నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు సంపాదించిన దాని అన్నిట్లో కూడా నీ భార్యకి భాగం ఉందా అంటాడు. ఉందంటాడు.
నువ్వు మరి ఎందుకు ఏదన్నా కొల్లగొట్టి ఎందుకు చేస్తున్నావు? నీ భార్య కోసం పిల్లల కోసం చేస్తున్నావు కదా. మరి నీ సంపాదనలో నీ భార్య భాగం తీసుకున్నప్పుడు నువ్వు చేసే పాపాల్లో కూడా నీ భార్య భాగం తీసుకుంటుందా అని అడుగుతాడు. ఎందుకు తీసుకోదంటాడు. ఇంటికి వెళ్ళి కనుక్కొనిరా, నేను ఇక్కడే కూర్చుంటాను అంటాడు. భార్యను అడుగుతాడు. భార్య దాన్ని తీసుకొచ్చి ముందు సంతోషంగా తీసుకుంటది. తర్వాత మరి నేను చేసిన పాపంలో భాగం, ఎన్ని పాపం చేసి సంపాదిస్తున్నాను, మనుషులు కొట్టి సంపాదిస్తున్నాను, దీనిలో నీకు కూడా భాగం ఉందా అని అడుగుతాడు. అడిగితే లేదు 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 స్వామి, మీ పాపాల్లో నేను ఎటువంటి భాగం నేను తీసుకోను, నాకు సంబంధం లేదంటది. అప్పుడు మళ్ళీ వచ్చి ఆ వశిష్ఠ మహాముని ఆయన దగ్గరికి వచ్చి అప్పుడు ఆయన కాళ్ళ మీద పడతాడు. ఇన్ని రోజు నుంచి నేను పాపం చేస్తున్నాను. ఇప్పుడు ఆయనకి వారు తన పాపాలన్నీ పోయి ఇలా రామాయణం రాసేటువంటి ఒకదాన్ని సంకల్పిస్తాడు. వెంటనే వాల్మీకి రామాయణం రాయటం మొదలు పెట్టాడు. అంటే మనం ఏం చేసినా కూడా అది మన 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 వరకే, ఇతరులకి ఎటువంటి సంబంధం లేదు. మన పిల్లలకి, వాళ్ళ ఆత్మలకి మన ఆత్మలకి ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు వచ్చారు అంతే మన దగ్గరికి, మన కుటుంబంలోకి వచ్చారు. మనం ఏం చేయాలి? అది చేయాలి. వాళ్ళని జాగ్రత్తగా పోషించాలి, వాళ్ళ బాధ్యతలు అప్పచెప్పాలి. బాధ్యతలు తీసుకోగానే చలో జావ్ అంతే. ఇక మళ్ళీ వాళ్ళు వాళ్ళ కుటుంబంలో వాళ్ళు సరిగ్గా చేసుకోవట్లేదు, వాళ్ళు ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలని చెప్పి మనం ఎప్పుడైతే వేలు పెడతామో అక్కడ నుంచి ఈ ఫ్రిక్షన్ మొదలవుద్ది. సో దయచేసి పిల్లల పెళ్లిళ్ళు చేసిన వాళ్ళు ఉంటే ఇందులో ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళ కుటుంబాల్లో జోక్యం చేసుకోవద్దు. వాళ్ళ తిప్పలు వాళ్ళని పండివ్వండి. వాళ్ళంతటా వాళ్ళు మీ దగ్గరికి వచ్చి ఇది ఎలా చేయాలి, ఏం చేయాలి అని అడిగితే అప్పుడు సలహా చెప్పండి. మీ సలహా పాటిస్తారా లేదా అనేది కూడా మీకు అక్కర్లేదు. సలహా చెప్పడం వరకే మన బాధ్యత. అయ్యో వాళ్ళు తప్పు దారిని వెళ్తున్నారు, వాళ్ళ అనుభవం అది, నేర్చుకోవడానికి వాళ్ళు ఆ దారిని వెళ్తున్నారు, నేర్చుకోనివ్వండి. మహా అయితే ఒకసారి చెప్పండి అంతే. కానీ వాళ్ళు ఆ దారిని వెళ్తున్నారు, దెబ్బతింటారు అని చెప్పేసి మీరు ఆ థాట్ క్రియేట్ చేసి వాళ్ళు దెబ్బతినే విధంగా ఆ పరిస్థితి కల్పించకండి. వాళ్ళ డిజైన్ వేరు, మీ డిజైన్ వేరు. మీ డిజైన్ ప్రకారం మీరుంటారు, ఉండాలి, వాళ్ళ డిజైన్ ప్రకారం వాళ్ళు ఉండాలి అంతే. ఇది ఎప్పుడైతే ఈ ఎరుకను మనం బాగా గుర్తుపెట్టుకుంటామో అసలు దుఃఖం అనేది ఉండదు మనకు. మన మెయిన్ ఏంటి? ఎందుకు ఈ ఆత్మ యొక్క గోల్ ఏంటి? ఆనందించడం ఆనందించడం ఆనందించడం. కానీ ఎందుకు ఆనందించలేకపోతున్నాము? ఆత్మలో శక్తి తక్కువ ఉంటుంది. ఈ తక్కువ శక్తి ఉండటం వల్ల ఈ సుఖ దుఃఖాల్లో పడి దొరుకుతూ ఉంటుంది ఆత్మ. అందుకని ఏం చేయాలి మనం? ఆ, ధ్యానం చేసి ఆత్మకు శక్తి పెంచాలి. మరి జ్ఞానం కూడా నేర్చుకోవాలి. ఈ రెండు నేర్చుకున్నప్పుడు ధ్యానము జ్ఞానం ఎప్పుడైతే మనం బాగా సాధన చేస్తామో అప్పుడు మనకు ఎరుక అనేది కలుగుతుంది. మనం చేసే పని మీద, తర్వాత మనం మాట్లాడే మాట మీద, మన ఆలోచన మీద, మన జీవిత విధానం మీద మనకు ఎరుక కలుగుతుంది. ఆ ఎరుక కలిగినప్పుడు దుఃఖం అనేది ఉండదు. సో ఎప్పుడైతే దుఃఖం నుంచి మనం విముక్తి అవుతామో అదే బుద్ధత్వం అంటే. బుద్ధత్వ స్థితి అంటే దుఃఖం నుంచి విముక్తి అవ్వటమే. ఓకే, మరి ధ్యానం అయితే చేస్తున్నాము, మరి జ్ఞానం ఎలా వస్తుంది? పుస్తకాలు చదవటం ద్వారా వస్తుంది. పత్రిసారికి ఎలా వచ్చింది జ్ఞానం? ఆయన కొన్ని వేల పుస్తకాలు చదివేవాడు. ప్రతి నెల ఆయన మాటల్లో చెప్పాలంటే ప్రతి నెల ఒక 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 5,000 జీతం వస్తే ఒక 3,000 ఇంట్లో ఇస్తారు, ఒక 2,500 ఇంట్లో ఇస్తారు. మిగిలింది జేబులో వేసుకొని పుస్తకాలు కొనుక్కోవడానికి బయలుదేరతారు. ఎక్కువగా ఆయన పాత పుస్తకాలు ఆదివారం పొద్దున్నే టిఫిన్ తిని ఆ పాత పుస్తకాలు అమ్మే సెంటర్లకు వెళ్ళి అక్కడ ఫుట్పాత్ మీద పాత పుస్తకాలు అమ్ముతారు. చూసే ఉంటారు కదా మీరు, హైదరాబాద్ బెంగళూరులో ఫుట్పాత్ల మీద పాత పుస్తకాలు అమ్ముతూ ఉంటారు. అక్కడికి వెళ్ళి ఈ ఆధ్యాత్మిక పుస్తకాలు ఏమన్నా ఉన్నాయా అని చెప్పి వెతికి 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 సాయంత్రం వరకు వెతికి ఒక జోలెడు పుస్తకాలు తీసుకొని ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చి ఆ నెల రోజుల్లోనో ఆ 15 రోజుల్లోనో పుస్తకం అంతా చదివేస్తారు. వేరే పని పెట్టుకో, ఇరుగు పొరుగు దగ్గరికి వెళ్ళి ముచ్చట్లు పెట్టుకోరు, ఫ్రెండ్స్ని పిలిచి ముచ్చట్లు పెట్టుకోరు. ఆ పుస్తకాలన్నీ చదివిన తర్వాత అవి మళ్ళీ వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు, ఆయన ఉంచుకోరు. అలా ఆయన ఎన్నో వేల పుస్తకాలు, మరి తన జీతంలో సగం డబ్బులు పుస్తకాలకు వెచ్చించారంటే చూడండి. మనం ఏం చేస్తాం? డబ్బులు మిగిలితే పుస్తకాలు కొనాలనిపిస్తే ఒకటో అరో కొనుక్కుంటాము.
తర్వాత మిగిలినంత కూడా దాచిపెట్టుకుంటాం, భవిష్యత్తు దాచిపెట్టుకుంటాం. మరి ఆయన దాచిపెట్టుకున్నారా? లేదు కదా. మరి ఆయన కుటుంబం ఎలా గడిచిపోయింది? గడిచిందా లేదా? అంటే ప్రకృతి ప్రతి ఒక్కరికి ఇస్తుంది. మనం ఎప్పుడైతే దాచుకొని తినాలి అనే ఆలోచన ఉంటే అదే జరుగుతుంది. లేదు, ప్రకృతి నాకు ఇస్తుంది, నాకు పర్వాలేదు అని అనుకుంటే ఏదో రకంగా మీకు ప్రకృతి ఇస్తూనే ఉంటుంది. అందువల్ల చాలా మంది పిరమిడ్ మాస్టర్స్ పత్రి సార్ చెప్పిన వెంటనే వాళ్ళు చేస్తున్న ఉద్యోగాలు మానేసి, చేస్తున్న వృత్తి వ్యాపారాలు మానేసి ఈ పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ లోకి వచ్చి మరి వాళ్ళు ఎంతో ఆనందంగా ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా రిగ్రెట్ ఫీల్ అవ్వట్లేదు. నేను ఉద్యోగం వదిలేసి వచ్చాను, ఉద్యోగం నుండి ఇంత సంపాదించేవాడిని, అంత పొజిషన్కి వెళ్ళేవాడిని అని వాళ్ళు ఎప్పుడు కూడా అనుకోలేదు కూడా. చక్కగా ఇందులోకి వచ్చారు, మరి ఎంతో జ్ఞానం పొందారు, జ్ఞానాన్ని పంచుతూ ఉన్నారు. ఇదే జీవితం. మరి వాళ్ళకు కూడా ఎలాగో ఏదో విధంగా ప్రకృతి సహాయం చేస్తూ ఉంటుంది. ప్రకృతి ద్వారా వాళ్ళు కూడా జీవించడం అనేది చేస్తూ ఉంటారు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోండి, మీ ఆత్మకు ఇతర ఆత్మల అనుభవాలకు, భావోద్వేగాలకు, తర్కాలకు, తుది నిర్ణయాలకు, తీర్మానాలకు మీ ఆత్మ బాధ్యత వహించదు. మీకు మీరే బాధ్యులు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటారో జీవితంలో దుఃఖం అనేది తుడిచేసినట్టుగా మాయమైపోద్ది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే ఏమవుతుంది? ప్రతి వాళ్ళది మనమే బాధ్యత తీసుకుంటాం. తల్లిదండ్రులు ఏదన్నా పొరపాటు చేస్తే మనం బాధ్యత తీసుకుంటాం. మన తోబుట్టువులు ఏదైనా పొరపాట్లు చేస్తే మనం బాధ్యత తీసుకుంటాం. మన పిల్లలు ఏదన్నా పొరపాటు చేస్తే మనం బాధ్యత తీసుకుంటాం. ఇన్ని బాధ్యతలు తీసుకొని వాళ్ళ దుఃఖాన్ని మనం పంచుకుంటాం. ఇతరుల దురదృష్టాలకి మనం ఏడుస్తూ ఉంటాం. అందుకోసం మనం పుట్టినట్టుగా జీవిస్తూ ఉంటున్నాం. అది కాదు. మనం ఈ భూమి మీదకి వచ్చింది ఇదంతా నా దురదృష్టం అని ఏడవటానికి కాదు, నా కర్మ అని ఏడవటానికి కాదు, ఇతరుల దురదృష్టాలకి మనం ఏడవటానికి కాదు. మన ఎంపికల్ని మనం ఏదైతే ఎంపిక చేసుకున్నామో ఆ ఎంపికని సంతోషంగా స్వీకరించటానికి, మన కుంటోడిగా పుట్టినా, గుడ్డోడిగా పుట్టినా, డబ్బు లేకుండా పుట్టినా, పెద్ద ధనవంతుడిగా పుట్టినా, ఏది ఎలా ఉన్నా కూడా మన ఎంపికను మనం సంతోషంగా స్వీకరించడానికి, రిగ్రెట్ అవడానికి కాదు. నేనేంటి ఇలా గుడ్డోడిగా పుట్టాను, నేనేంటి ఇలా పేదవాడిగా పుట్టాను, నేనేంటి ఇలాగా ఈ కష్టాల్లో ఇలాంటి పిల్లల్ని తెచ్చుకున్నాను నేను అని రిగ్రెట్ అవటానికి కాదంట. దేనికంటే మనం వచ్చింది ఈ భూమి మీదకి దానికి మాత్రమే. ఆ ఎంపికను మనం సంతోషంగా స్వీకరించడం కోసమే మనం ఈ భూమి మీద ఉన్నామంట. ఇది తెలుసుకోమంటున్నారు పత్రి గారు. అందుకే ఏం చేయాలి? సేత్ పుస్తకాలు చదవాలి. సేత్ నాలెడ్జ్ ఏం చెప్తాడు? మీ వాస్తవానికి మీరే సృష్టికర్తలు. మీ ఇంట్లో మీ కుటుంబంలో ఏది జరిగినా, మంచి జరిగినా చెడు జరిగినా మీరే దాన్ని సృష్టించుకున్నారు, ఎవరూ సృష్టించలేదు. ఏది జరిగినా కూడా. కానీ మనం అంటాం, ఏమంటే నాకు ఇంత అనారోగ్యం ఉంది, మరి నేను సృష్టించుకున్నానా ఇది అని అడగచ్చు కదా. ఎవరన్నా అనారోగ్యం సృష్టించుకుంటారా? సృష్టించుకోరు కదా. కానీ చుట్టుపక్కల వాళ్ళకి అనారోగ్యం వస్తే మనకొస్తే మనం ఏ హాస్పిటల్కి వెళ్ళాలి అనేది ఒకటి ఆలోచిస్తారు. ఏ డాక్టర్ దగ్గర మనకు కూడా వస్తే, ఇప్పుడంతా కరోనా వచ్చింది, మనకొస్తే మనం ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, మనం రాకుండా ఎలా చూసుకోవాలి అనేది కూడా పక్కన పెట్టి వస్తే ఎక్కడికి వెళ్ళాలి అనేది ఆలోచిస్తాం. అంటే వస్తే ఎక్కడికి వెళ్ళాలంటే వచ్చుద్దిగా, మరి మీరు ఆలోచించారుగా, పలానా హాస్పిటల్కి వెళ్ళాలని, అక్కడికే వెళ్తారు మీరు. అలాగే ఏ అనారోగ్యమైన ఎవరిని చూసినా కూడా, క్యాన్సర్ వచ్చింది అనుకోండి, ఒకవేళ నాకు క్యాన్సర్ వస్తే నేను వీళ్ళలాగా కాదు, నేను చాలా బాగా ట్రీట్మెంట్ తీసుకుంటాను, నాకు అనేక రకాల ట్రీట్మెంట్లు తెలుసు, నేను ఆయుర్వేదానికి వెళ్తాను అని క్యాన్సర్ రానే వస్తుంది ఏదో ఒక స్టేజ్లో. ఎందుకు? మనం ఇన్వైట్ చేసుకున్నాం దాన్ని. అలాగా మన జీవితంలో ఉన్నటువంటి మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి జబ్బుని కూడా మనం ఇన్వైట్ చేసుకున్నాము. అది కర్మ ఫలితం కావచ్చు. ఆ కర్మని తీసేసుకోవడం కోసం మనం ఆ జబ్బు తెచ్చుకోవచ్చు. లేదా మనం మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ పరిస్థితులను చూసి ఆ జబ్బుని మనం ఇన్వైట్ చేసుకొని ఉండొచ్చు. లేకపోతే మన శరీరంలో జబ్బు ఉండదు. ఎందుకంటే ప్రతి కణం కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. ఇవాళ మీకు ఉన్నది సమస్య ఉంది, ఆరోగ్య సమస్య ఉంది. మీ కణాలకు చెప్పండి. ఎందుకు చెప్పలేరు మీరు? ధ్యానంలో కూర్చొని మీ కణాన్ని అమ్మ మీరే సరి చేసుకోండి అని ఎందుకు చెప్పలేరు? ఇప్పుడు అడవుల్లో జంతువులు పైనుంచి కింద పడతాయి, కాళ్ళు ఏదో ఇరిగిపోతాయి. ఇరిగినప్పుడు అక్కడ ఏవో డాక్టర్ ఉండడు, కానీ కొద్ది రోజులకి అవి మళ్ళీ సరి చేసుకుంటాయి. అవి విరిగింది సరిగ్గా అతుక్కుంటది. ఎలా అతుక్కుంటది?
వాటికి తెలుసు. ఎందుకంటే వాటికి ఈ ఈ మైండ్, మనసు లేదు, తర్కం ఉండదు, ఆలోచించే ఇది ఉండదు వాటికి. అది దెబ్బ తగలంగానే ఒక చోట కూర్చుంటది, అలాగే కదలకుండా ఉంటది. తన కొద్ది రోజులు బయటికి రాదు, ఆహారం తిందు. అప్పుడు ఏమవుతుంది? ఆ కణాలన్నీ కూడా మొత్తం ధ్యాన స్థితిలో ఉంటాయి. ఉన్నప్పుడు ఏమవుతాయి? చకమని అది తనను తాను హీలింగ్ చేసుకుంటుంది. మనం ఏం చేస్తాం? ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఏ మందులు వాడాలి, అలోపతి వాడాలా, హోమియోపతి వాడాలా, న్యాచురోపతి వాడాలా, ఇవన్నీ కూడా మనం తర్కిస్తూ ఆ కణాలకి మనం అవకాశం ఇవ్వట్లేదు, ఆ హీలింగ్ చేసిన అవకాశం ఇవ్వట్లేదు. ఓకే, మందులు వాడండి కాదనలేదు, కానీ కణాలకు చెప్పండి, మీరు మీకు హీలింగ్ చేసుకునేటువంటి శక్తి మీ లోపల ఉంది. ముందు ఆరోగ్యంగా ఉన్నాయి కదా, ఇప్పుడు అనారోగ్యంగా ఉన్నాయి కదా. ముందు ఆరోగ్యంగా ఎలా ఉన్నాయి? దేని వల్ల ఉన్నాయి? ఇప్పుడు అనారోగ్యంగా దేని వల్ల ఉన్నాయి? అంటే అనారోగ్యంగా ఉన్నాయంటే అర్థం ఆరోగ్యం కూడా ఉండేటువంటి అవకాశం ఉంది కదా. కాబట్టి మై డియర్ సెల్స్, నా కణాలన్నీ కూడా ఆరోగ్యంగా ఉండండి. మీరు మీ ఆరోగ్యాన్ని మీరు తిరిగి పొందండి. మీరు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండండి అని మనం కణాలతో మాట్లాడాలి. మాట్లాడ అది చాలా సింపుల్. ధ్యానంలో కూర్చొని ఊరికే మాట్లాడండి మీ కణాలతోటి. మీరు ఆరోగ్యంగా ఉండండి అని చెప్పండి, అప్పుడు ఆరోగ్యంగా ఉండిపోతాయి. సో అంటే మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం అని ఎవరు చెప్పారు? సేత్ మాస్టర్ చెప్పాడు. సేత్ మాస్టరు జేన్ రాబర్ట్స్ అనే ఆవిడ శరీరంలోకి వచ్చి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు. అందులో ఏంటంటే మీ వాస్తవాన్ని మీరే సృష్టించుకున్నారు, మీకు మీరే బాధ్యులు, 100% మీరు చేసిన పనులకు మీరే బాధ్యత వహించాలి, ఎవరిని నిందించడానికి లేదు. ఏం జరిగినా కూడా, మన జీవితంలో ఏం జరిగినా కూడా, మంచి జరిగినా చెడు జరిగినా, శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్పాడు? ఉద్ధరేది ఆత్మానం అని చెప్పాడు. అంటే ఎవరి ఆత్మను వాళ్ళే ఉద్ధరించుకోవాలి. దాన్ని సేత్ మాస్టరు చిలవల పొలవలుగా చెప్పి సుమారు 6,000 పేజీల మెటీరియల్ చెప్పాడు. 6,000 పేజీల మెటీరియల్ చెప్తే అది జేన్ రాబర్ట్స్ అనే ఆవిడ శరీరంలోకి వచ్చి ఆవిడ శరీరాన్ని వాడుకొని ఆయన చెప్తుంటే ఆ రాబర్ట్స్ అని ఆయన టైప్ చేశాడు. అలాగా వీళ్ళు పెద్దగా ఆధ్యాత్మికంగా ఉన్నవాళ్ళు కాదు, పెద్దగా చదువుకున్న వాళ్ళు కాదు, అయినా కూడా వాళ్ళ బాడీని ఎంచుకొని అంత అద్భుతమైన విజ్ఞానాన్ని మనకి ఇచ్చారు. దాన్ని ఆవిడ పుస్తక రూపంలో ప్రచురించింది. దాదాపుగా ఒక 12-13 పుస్తకాలు ప్రచురించింది. తెలుగులో మనకి వివి రమణ గారు అద్భుతంగా వాటిని అనువాదం చేసి మనకు అందించారు. ఆ సేత్ మహాశయుడి యొక్క విజ్ఞానాన్ని ఇవాళ మనకు మన ఆంధ్ర రాష్ట్రాల్లో మనకు పరిచయం జరిగిందంటే ఆ రమణ గారి అనువాదం వల్లే. ఆ మహానుభావుని కూడా ఒకసారి గట్టిగా నమస్కారం చేసుకుందాం. మరి ఆయన అనువదించి ఈ పుస్తకాలు ఎంతో కష్టపడి, చాలా కాంప్లికేటెడ్ గా ఉంటుంది, పత్రిసార్ లాగా సింపుల్ ఇంగ్లీష్ లో చెప్పలేదా, చాలా కాంప్లికేటెడ్. ఒక చోట సెంటెన్స్ మొదలు పెడితే దాదాపుగా 20 లైన్లు 30 లైన్లు సెంటెన్స్ పూర్తి కాదు, అంత కాంప్లికేటెడ్ గా చెప్పాడు ఆయన. దాన్ని అత్యంత సరళంగా, సులభంగా మనకు అర్థమయ్యే విధంగా రమణ గారు ట్రాన్స్లేషన్ చేశారు. అందుకనే సేత్ పుస్తకాలు కూడా మీరు కొని చదవాలి. ఎక్కడ మీకు సేత్ పుస్తకాలు కనపడితే వాటి ధరను పట్టించుకోవద్దు. 300, 400, 500 ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు అంత కష్టపడి దాన్ని తీసుకొచ్చారు కాబట్టి ఆ ధర ఉంటుంది. చక్కగా కొనుక్కోండి, అది చదవండి. ఎందుకంటే మనం వచ్చింది ఆత్మజ్ఞానం నేర్చుకోవటానికి. మరి ఏమి పుస్తకాలు కొనకుండా, ఏమి చదవకుండా మనకు ఆత్మజ్ఞానం ఎలా వస్తుంది? ఈ క్లాసులు మనం ఇవాళ వింటాం, రేపు మర్చిపోతాం. కానీ పుస్తకం మీ దగ్గర ఉంటే ఎప్పటికీ దాన్ని తిరగేస్తూ ఉంటారు. కాబట్టి పుస్తకాలు అనేది మీరు తప్పనిసరిగా కొన్ని చదవటం అనేది బాగా హ్యాబిట్ చేసుకోండి. ఇప్పుడు ఏదో PDF పంపించారు 2 పుస్తకాలు అని అవే చదువుతాం అని కాదు. మీకు ఎక్కడ రేపు మీరు అక్కడ పిరమిడ్ వ్యాలీకి వస్తారు, అన్ని భాషల్లో పుస్తకాలు ఉంటాయి. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ అన్ని భాషల్లో పుస్తకాలు ఉంటాయి. మీకు నచ్చిన భాషలో మీరు ఆ పుస్తకం కొనుక్కొని చదువుకోండి. మీరు అక్కడ పుస్తకాలు కొనుక్కోవటం కోసం మీరు డబ్బులు తెచ్చుకోండి. ఓకే, ఏదో ఆ పిచ్చి అవి ఇవి కొనుక్కోవటానికి కాదు. వీలైనంత ఎక్కువ డబ్బులు తెచ్చుకొని వీలైనంత ఎక్కువ జ్ఞానాన్ని మోసుకెళ్ళండి. అది నా కోరిక. ఓకే, సో సేతు పుస్తకాలు చాలా ఇంపార్టెంట్. అది ఏ భాషలో మీకు నచ్చితే ఆ భాషలో మీరు కొనుక్కోవాలి. నెక్స్ట్ తర్కం. నెక్స్ట్ టైటిల్ ఏంటి? తర్కం అంటే లాజిక్. లాజిక్ ఎన్ని రకాల లాజిక్ ఉంటుంది? 2 రకాల లాజిక్ ఉంటుంది. ఒకటి యువతల వైపున ఆధారం చేసుకున్న లాజిక్. అంటే ఈ ప్రపంచం
ఆధారం చేసుకొని, ఈ భౌతిక ప్రపంచాన్ని ఆధారం చేసుకొని ఉన్న లాజిక్. అది దేని మీద ఆధారపడి ఉంటుంది? ఆ లాజిక్ మనసు మీద ఆధారపడి ఉంటుంది. మనసు మీద ఆధారపడి ఉంటుంది అనమాట ఆ లాజిక్. రెండవది యువతల వైపు ప్లస్ అవతల వైపుని ఆధారం చేసుకుని ఉంటుంది తర్కం. యువతల వైపు ప్లస్ అవతల వైపు, రెండు వైపులను ఆధారం చేసుకున్నది. అంటే మనసును ప్లస్ ఆత్మను ప్లస్ పరమాత్మను ఆధారం చేసుకున్నటువంటి తర్కం అది. తెర యువతల మనం ఉన్నాం, తెర అవతల నుంచి మనం వచ్చాము, తెర పడిపోయింది, ఇంకా అవతల ఏముందో మనకు తెలియదు, మరి ఇంక తెలుసుకునే అవకాశం కూడా లేదు మనకి. ఇందులో తెర యువతలు వచ్చాం. ఈ తెర యువతల అంటే పరదా యువతల వైపు ప్రోగు చేసుకున్నటువంటి అనుభవాల పుట్టే ఈ మనసు. మనసు ఏంటి? అనుభవాల పుట్ట. ఎక్కడ పోగు చేసుకుంది? అది తెర యువతల వైపు ఉన్నటువంటి అనుభవాలని పోగు చేసుకుంది మనసు. అయితే ఆత్మ అనేది ఏంటి? ఒక వ్యక్తిగత వాస్తవికతే, ఒక అనంతమైన శాశ్వతమైన వ్యక్తిగత వాస్తవికతే ఈ ఆత్మ అనేది. పరమాత్మ అనేది అన్నింటికీ ఆధారం. సెల్ఫ్ అంటే పరమాత్మ అంటే అన్నిటికీ ఆధారం. అదే మాధ్యమం, అదే పునాది, అన్నిటికీ అదే పునాది, లేదా అన్ని తానే. పరమాత్మే ఈ మూల చైతన్యము, పరమాత్మే ఈ మూల చైతన్యము. రెండు రకాల తర్కం ఉంది కదా. ఒకటి మనసును ఆధారం చేసుకున్న తర్కము, ఒకటిని మనసు ప్లస్ ఆత్మ ప్లస్ బుద్ధి, ఆత్మ పరమాత్మ అన్నిటిని ఆధారం చేసుకున్న తర్కం ఇంకొకటి. ఈ మనసును ఆధారం చేసుకున్న తర్కం మనల్ని ఎటువైపు తీసుకెళ్తుందో తెలుసా? కేవలం మనసును ఆధారం చేసుకున్న తర్కం మనల్ని సందిగ్ధత, ఏది తేల్చుకోలేం. ఏదైనా సమస్య వస్తే అది చేయాలా ఇది చేయాలా అని తేల్చుకోలేం. అది చేయాలని ఉంటుంది, ఇది చేయాలని ఉంటుంది. గందరగోళం, ఎటు నిర్ణయాలు తీసుకోలేనటువంటి గందరగోళ పరిస్థితులు. బాధ, మనసును ఆధారం చేసుకున్న తర్కం. అదే మనసు గాయపడింది, హృదయం ముక్కలైంది అని చెప్తుంది మనసు మీకు, ఎవరన్నా మిమ్మల్ని ఏమన్నా అంటే. నిరాశ, ఇంకా మనకు హోప్ లేదు, భగవంతుడు ఇలాగ రాశాడు నాకు, ఇక జీవితంలో నేను ఏదనుకుంటే అది జరగదు అని మనల్ని మనం అనుకుంటూ ఉంటాం. అంటే నిరాశ. యుద్ధం, క్రూరత్వం, వాటి వైపు మనల్ని తీసుకెళ్తుంది. వాటి వైపు మనల్ని, అహింస వైపు మనల్ని తీసుకెళ్తుంది. ఏది? మనసు ఆధారంగా చేసుకున్నటువంటి తర్కం మనల్ని సందిగ్ధత, గందరగోళం, బాధ, నిరాశ, యుద్ధం, క్రూరత్వం మొదలగు వాటి వైపు మనల్ని తీసుకెళ్తుందంట. అదే మనసు, ఆత్మ, పరమాత్మను ఆధారంగా చేసుకున్న తర్కం మనల్ని ఎటు తీసుకెళ్తుందో చూద్దాం. ఎటు తీసుకెళ్తుంది అది? ఆత్మను, పరమాత్మను, మనసును ఆధారంగా అంటే రెండవ తర్కం ఎటు 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 తీసుకెళ్తుంది మనల్ని? కలుపుగోలుతనం, బ్రహ్మానందం. చూడండి, మనం ధ్యానంలోకి వచ్చిన తర్వాత, అంతకుముందు మనం ఎక్కువగా ఎవరితో కలవం, కానీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత మనం అన్ని అంగీకరిస్తూ ఉంటాం, అన్ని యాక్సెప్ట్ చేస్తూ ఉంటాం. అంతకుముందు ఎందుకు? మన ఇంట్లో మనం వాడే టవలు మన లైఫ్ పార్ట్నర్ వాడినా కూడా మనం ఒప్పుకోం. నా టవల్ నాకే, నా సోప్ నాకే కదా, అన్ని నాది నాకే, నా దిండు నాదే, నేను వాడేది పెన్ను నాదే, నా మొబైల్ నాదే, ఇది ఎవరు కూడా వీటిని వాడటానికి వీలు లేదని మనం కొన్ని గిర్రలు గీసుకొని ఉంటాం. నాకు ఈ బెడ్ ఉంటేనే నేను నిద్ర పట్టుద్ది, నేను వేరే చోట నిద్రపోలేను అని మనం అనుకుంటాం. కానీ మనం ధ్యాన యజ్ఞాలకు వెళ్ళినప్పుడు ఏం చేస్తాం? కింద పడుకుంటాం. దిండ్లు ఇలాంటివి ఏమి ఉండవు, ఫెసిలిటీస్ ఏమి ఉండవు, అయినా చక్కగా నిద్రపోతాం అక్కడ. ఎందుకు? మనం యాక్సెప్ట్ చేస్తున్నాం, అంగీకరిస్తున్నాం. అంగీకారం అనేది మనకు వచ్చేస్తుంది అనమాట. మరి అంటే ఏంటి? అప్పుడు మనం రెండో తర్కంలో ఉన్నాం. ఏ తర్కంలో ఉన్నాం? ఇదివరకు మనసు ఏం చెప్తుంది? నువ్వేది అంగీకరించకూడదు, అంగీకరించవు అని మీకు ఒక ఆ మనసు ఆధారం చేసుకున్న తర్కం మీ లోపల ఉంటుందన్నమాట. ఇప్పుడు ఏమవుతుంది? మనసు ప్లస్ ఆత్మను ఆధారం చేసుకున్న తర్కం ఏం చేస్తుంది? మిమ్మల్ని అంగీకార స్థితి వైపు తీసుకెళ్తుంది. మీరు అన్ని అంగీకరిస్తారు. అంటే అప్పుడు కలుపుగోలుతనం పెరుగుతుంది. మరి కలుపుగోలుతనం పెరిగినప్పుడు మీ అనుభవాలు ఇతరులతో పంచుకుంటారు, ఇతరుల అనుభవాలు వాళ్ళు మీతో పంచుకుంటారు, ఆనందం కలుగుతుంది. అదే బ్రహ్మానందం, పరమానందం. తర్వాత సృజనాత్మకత, క్రియేటివిటీ పెరుగుతుంది మీలో. ఎప్పుడైతే
ఈ తర్కాన్ని మీరు ఆధారం చేసుకుంటారో, మనసు ప్లస్ ఆత్మ పరమాత్మకు సంబంధించినటువంటి తర్కాన్ని మీరు ఆధారం చేసుకుంటారో, అప్పుడు మీలో సృజనాత్మకత, క్రియేటివిటీ, సంక్షేమము, మృదుత్వము, స్నేహ స్వభావము, సౌభ్రాతృత్వము, సామరస్యము, వీటి వైపు మిమ్మల్ని నడిపిస్తుంది. ఏది? మనసు ఆత్మ పరమాత్మను ఆధారంగా చేసుకున్న తర్కం మిమ్మల్ని కలుపుగోలుతనం, బ్రహ్మానందం, పరమానందం, సృజనాత్మకత, సంక్షేమము, మృదుత్వము, స్నేహము, సౌభ్రాతృత్వము, సామరస్యం వైపు నడిపిస్తుంది. అందుకనే మొదటి తర్కాన్ని వదిలి రెండో తర్కంలోకి వెళ్ళాలి మనం. మొదటి తర్కాన్ని వదిలి రెండో తర్కంలోకి వెళ్ళాలి. నెక్స్ట్ టైటిల్ వచ్చేసి ఒకటవ తర్కము మరియు రెండవ తర్కం. ఫస్ట్ లాజిక్, లాజిక్ 1, లాజిక్ 2 అంటే ఒకటో తర్కము మరియు రెండవ తర్కం టైటిల్ పేరు. రెండు రకాలైన తర్కం ఉందని తెలుసుకున్నాం కదా మనం. ఏంటి? మనసును ఆధారంగా చేసుకున్న తర్కం ఒకటి, రెండోది మనసు ప్లస్ ఆత్మ ప్లస్ పరమాత్మను ఆధారంగా చేసుకున్నటువంటి తర్కం ఒకటి. ఇలా రెండు పాయాలుగా తర్కం ఉంది. శ్రీ అర్జునుడు మొదటి రకం తర్కం అయితే, అంటే మనసుకు సంబంధించిన తర్కం అయితే, శ్రీకృష్ణుల వారు రెండో రకమైన తర్కమే ఉన్నారు. అర్జునుడు మొదటి తర్కానికి ఉదాహరణ అయితే, కృష్ణుడు రెండో తర్కానికి ఉదాహరణ. మొదటి తర్కం దేని మీద ఆధారపడి ఉంటుందో చూడండి. ఇంద్రియ ప్రక్రియలపై ఆధారపడి ఉంటుంది. మన ఇంద్రియ ప్రక్రియలపై ఆధారపడి ఉంటుంది. మనసు యొక్క ప్రక్రియలపై ఆధారపడి ఉంటుంది. ఈవలి వైపు ప్రక్రియలపై ఆధారపడి ఉంటుంది. ఈవల వైపు ఏంటి? మన ఇల్లు, మన సొసైటీ, మన మతము, మన కులము, మన ఫ్రెండ్స్, ఇలా ఈ యువతల వైపు ఉన్నటువంటి ప్రక్రియలపై ఆధారపడి ఉంటుంది. దాని మీద బేస్ చేసుకొని మనం నిర్ణయాలు తీసుకుంటాం, మనం తర్కిస్తాం. ఈ పని చేస్తే లాభం వస్తుంది, ఈ పని చేస్తే నష్టం వస్తుంది. అలా ఒక ఆధారం చేసుకున్నటువంటి ప్రక్రియ యువతల వైపు ఉన్నటువంటి ప్రక్రియలు. మరి ఇక్కడ భారతదేశంలో ఒక రకమైన ప్రక్రియ ఉంటుంది, అమెరికాలో ఒక రకమైన ప్రక్రియ ఉంటుంది. వాటి మీద ఆధారపడి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. ఉదాహరణకి మనకి ఇక్కడ భూకంపం ఎక్కువగా రావు. మనం సార్ శ్రీలక్ష్మి గారిని మ్యూట్ చేసుకోమనండి సార్, డిస్టర్బెన్స్ వస్తుంది. శ్రీలక్ష్మి గారు ఎవరు? శ్రీలక్ష్మి గారు అన్మ్యూట్ లో ఉన్నారు, అంచేత డిస్టర్బెన్స్ వస్తుంది సార్ మధ్య మధ్యలో. కొద్దిగా వాళ్ళు మ్యూట్ చేసుకుంటే బాగుంటుంది సార్. ఓకే 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 సరే. మరి ఈ మొదటి తర్కం దేని మీద ఆధారపడి ఉంటుంది? ఇంద్రియ ప్రక్రియలపై, అంటే మన యొక్క కోరికలపై ఆధారపడి ఉంటుంది. ఆ కోరికలు తీర్చుకోవడానికి మనం రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. మరి మనసు యొక్క ప్రక్రియలపై, మనసు ఏం చెప్తుందో అది వింటాం మనం. అలా మనసు మన లోపల ఉంటుంది. అది మనం చెప్పినట్టు మనసు వినాలా, మనసు చెప్పినట్టు మనం వింటున్నామా? అది ఎక్కడో లోపల ఎంత ఉంది, చిన్నది ఎంతో ఉంది, కానీ మనం ఏం చేస్తున్నాం? అది చెప్పినట్టు మనం వింటున్నాం. కాబట్టి మొదటి యొక్క తర్కం మనసు యొక్క ప్రక్రియలపై ఆధారపడి ఉంటుంది. మనసు ఏం చెప్తే దాని మీద బేస్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. ఈవలి ప్రక్రియలపై, ఇక్కడ అంటే ఈ ఈ ఈ ఈ భూప్రపంచం యొక్క ప్రక్రియలపై ఆధారపడి ఉంటుంది. అది కూడా మీ ఊళ్ళో ఉన్నటువంటి ఆచారాలు వేరుగా ఉంటాయి, పక్క ఊళ్ళో ఆచారాలు వేరుగా ఉంటాయి. భారతదేశంలో ఉన్న ఆచారాలు వేరుగా ఉంటాయి, అమెరికాలో ఉన్నటువంటి ఆచారాలు వేరుగా ఉంటాయి, ఆంధ్రాలో ఉన్న ఆచారాలు వేరుగా ఉంటాయి, కేరళలో ఆచారాలు వేరుగా ఉంటాయి. ఇక్కడంతా మనం ఏం చేస్తాం? ఇల్లు కట్టుకునేటప్పుడు వాస్తు అని చెప్పేసి ఒక లిమిటెడ్గా కట్టుకుంటాం. మనకి ఎంత టేస్ట్ ఉన్నా కూడా ఆ వాస్తుకు లోబడి మనం కట్టుకుంటాం. అదే మీరు కేరళ వెళ్ళండి, ప్రతి ఇల్లు అసలు అద్భుతంగా, ఒక ఇంటికి రెండో ఇంటికి సంబంధం లేకుండా కట్టుకుంటారు, ఎంతో అద్భుతంగా ఉంటాయి. మరి అక్కడ ఏ వాస్తు వంకాయలు పనిచేయవు. వాళ్ళు ఆనందంగా ఉంటారు, శుభ్రంగా ఉంటారు, మనకన్నా బాగుంటారు. ఇక్కడ మనం ఆ వాస్తు ఈ వాస్తు అని చెప్పి ఆ గోడ పడగొట్టి ఈ గోడ పడగొట్టి అదని ఇదని ఇలా ఎన్నో రకాల గిలి లోపల పెట్టుకొని మనం జీవిస్తూ ఉంటాం. ఎన్ని గోడలు పడగొట్టినా, ఏం పగలగొట్టినా, మనం ఏ డిజైన్ వేసుకొచ్చామో అదే జరుగుతుంది. ఓకే. మరి అంటే ఏంటి? అది ఏ తర్కం మీద ఆధారపడింది? ఇక్కడ ఈవల వైపు ఉన్నటువంటి, అంటే అక్కడ ఉన్నటువంటి ఆ ఊళ్ళో, ఆ దేశంలో, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రక్రియలపై ఆధారపడి ఉంటుంది. రెండవ తర్కం దేని మీద ఆధారపడి ఉంటుంది? సత్య శోధనలపై ఆధారపడి ఉంటుంది. సత్యాన్ని శోధిస్తామో మనం. ఎవరైనా వాస్తు గురించి చెప్పంగానే
దాన్ని మనం శోధిస్తామా? సింపుల్గా ఆయన చెప్పాడు 10,000 20,000 ఫీజు ఇస్తాము, ఇలా అలా అని చెప్తాడు, అలాగే మనం కట్టుకుంటాం. ఇది ఎక్కడ ఉండాలి, ఇది ఎక్కడ ఉండాలి అని చెప్తాం, మనం అదే కట్టుకుంటాం. వేరే జోలికి పోం. ఆ ఇల్లు కొన్నాళ్ళు పోయిన తర్వాత ఈ అవుట్డేటెడ్ అనిపించినా కూడా అందులోనే ఉంటాం మనం. ఎందుకు? వాస్తు ప్రకారంగా బాగుందని. మనం ఎప్పుడైనా శోధించామా? ఇల్లు కట్టుకున్నాం కాబట్టి, ఈ వాస్తు బాగుంది కాబట్టి మనం బ్రహ్మాండంగా ఉన్నాము అని. అంత వాస్తు బాగున్న ఇంట్లో కూడా మరి మా బావగారు పర్ఫెక్ట్ గా వాస్తు అనేది బ్రహ్మాండంగా, అసలు నార్మల్ గా కూడా కాదు, ఒక్క అంగుళం కూడా తగ్గకుండా కట్టారు. బిజినెస్ లో బాగా డబ్బులు వచ్చినాయి, ఇల్లు కట్టారు, మంచి వాస్తు ప్రకారంగా చూశారు, అంతా బాగుంది. తర్వాత ఏమైంది? కొన్నాళ్ళకి ఆయన దుర్వ్యసనాలకు బానిస అయిపోయి ఆ బిజినెస్ వదిలేసి చివరికి ఆ ఇల్లు అమ్ముకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చుకున్నాడు. ఇల్లు అమ్మి అప్పులు కట్టారు. మరి ఏమంటాం మనం? అంటే శోధన మనం సత్యాన్ని అంటే నేను విమర్శిస్తున్నానని కాదు, మీకు ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు దాని సత్య శోధనలపై ఆధారపడి ఉంటుంది. రెండో తర్కం దేని మీద ఆధారపడి ఉంటుంది? సత్య శోధనలపై ఆధారపడి, ప్రతిదీ కూడా దీనిలో సత్యం ఎంత ఉందని శోధించాలి మీరు, దాని మీద ఆధారపడి ఉంటుంది. ఆత్మ జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. ఆత్మ జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. అలాగే ఆవలి వైపు ఆ ఎరుకపై ఆధారపడి ఉంటుంది. మొదటి తర్కం ఏవల వైపు ఆధారపడి ఉంటే, రెండవ తర్కం ఆవలి వైపు ఉన్నటువంటి ప్రక్రియలపై, అక్కడ ప్రక్రియలు ఏముండవు, ఎరుకుంటుంది, ఆ ఎరుకపై ఆధారపడి ఉంటుంది. మొదటి తర్కం ఆధారంగా చేసుకుని మనకి ఏముంది? మొదటి తర్కం మనం ఆధారంగా చేసుకుంటే ఏముంది? దుఃఖం, బాధలు ప్రతి చోట ఉన్నాయని గౌతమ సిద్ధార్థుడు తెలుసుకున్నాడు. ఏమని? మొదటి తర్కం ఆధారంగా దుఃఖము, బాధలు ప్రతి చోట ఉన్నాయని గౌతమ సిద్ధార్థుడు తెలుసుకున్నాడు. ఆయన తన అంతరంగంలోకి వెళ్ళి సత్యాన్వేషణ చేసి గత జన్మల కర్మల ఆధారమైన కార్యకారణ ఆధారమైన అనంతమైన సృష్టి కార్యంపై ఆధారపడి ఉన్న రెండవ తర్కాన్ని కనుక్కున్నాడు. ఏం చేశాడు ఆయన? దుఃఖం, బాధలు ప్రతి చోట ఈ మొదటి తర్కం వల్ల ఉన్నాయని కనుక్కొని ఆయన తన అంతరంగంలోకి వెళ్ళి, అంటే ధ్యానం చేసి సత్యాన్వేషణ చేసి గత జన్మల కర్మల ఆధారమైన కార్యకారణ ఆధారమైన అనంత సృష్టి కార్యంపై ఆధారపడి ఉన్న రెండవ తర్కాన్ని కనుక్కున్నాడు. అలా ఆయన గౌతమ సిద్ధార్థుడి నుంచి గౌతమ బుద్ధుడయ్యాడు. మొదటి తర్కం నుంచి రెండవ తర్కానికి తమ ఆత్మలు ఎదగడమే ఎన్లైటన్మెంట్ అంటే, దివ్య జ్ఞాన ప్రకాశాన్ని పొందటం అంటే ఏంటి? మొదటి తర్కం నుంచి రెండవ తర్కానికి తమ ఆత్మలు ఎదగటమే. మరి ఈ తమోగుణం, రజోగుణం, తత్వగుణంలో కూడా ఆత్మలు ఎలా ఉంటాయి? మొదటి తర్కంలో ఉంటాయి. ఎప్పుడైతే అవన్నీ ఆ జన్మలన్నీ అనుభవించి మరి నిర్గుణ స్థితికి వస్తామో అప్పుడు రెండవ తర్కానికి వస్తాము. అప్పుడు మనం అవతల వైపు గురించిన ఎరుక మనకు తెలుస్తూ ఉంటుంది, మనకు చెప్పబడుతూ ఉంటుంది. ధ్యానం చేస్తాము, మరి స్వాధ్యాయం చేస్తాము. ఇవన్నీ కూడా చేయటం వల్ల మనకు ఆ రెండవ తర్కం గురించి మనకు తెలుస్తుంది అన్నమాట. అలా రెండవ తర్కంలోకి ఎదగటమే ఎన్లైటన్మెంట్ అంటే. రెండు ప్రవాహాలు, రెండు రకాల తర్కాలను మనం రెండు పాయలుగా చెప్పుకుంటున్నారు ఇక్కడ. టైటిల్ పేరు రెండు ప్రవాహాలు, 2 స్ట్రీమ్స్. రెండు ప్రవాహాలు ఏంటి అవి? ఈ రెండు ప్రవాహాలని సమగ్రంగా తెలుసుకోవటమే ఆధ్యాత్మికను సమూలంగా గ్రహించటం అంటే. ఈ రెండు ప్రవాహాలని సమగ్రంగా తెలుసుకోవటమే ఆధ్యాత్మికను సమూలంగా తెలుసుకోవటం అంటే. ఏంటి ఆ రెండు ప్రవాహాలు? ఒకటి ప్రకృతి పరంగా ఉంటుంది, ఒకటి పురుషుడి పరంగా ఉంటుంది. ప్రకృతి, పురుషుడు అనేవి రెండు ప్రవాహాలు. ప్రకృతిలో ఏముంటుంది, పురుషుడిలో ఏముంటుంది చూద్దాం. ప్రకృతి వస్తు ప్రపంచం, మనకి చుట్టుపక్కల ఉన్నటువంటి వస్తు ప్రపంచం. రెండో ప్రవాహంలో ఏముంటుంది? ఎరుకతో కూడిన ప్రపంచం. ఇక్కడ ఇంద్రియ ప్రపంచం ఉంటుంది, అక్కడ అతీంద్రియ ప్రపంచం ఉంటుంది. అంటే ఇంద్రియాలకు అలవి కాని ప్రపంచం అక్కడ ఉంటుంది, అతీంద్రియ ప్రపంచం. ఇక్కడ అణు ప్రపంచం ఉంటుంది. మనం ఏం నేర్చుకున్నాము? ఇక్కడ ప్రతి మ్యాటర్ కూడా మాలిక్యూల్స్, అణువులతో తయారైందని అణు ప్రపంచం గురించి నేర్చుకున్నాము. అక్కడ ఆత్మ ప్రపంచం, ఉన్నదంతా ఆత్మే అని అక్కడ నేర్చుకున్నాం. ఇది భౌతిక ప్రపంచం, అక్కడ ఉన్నది అధిభౌతిక ప్రపంచం. అంటే ఇది ఫిజికల్ వరల్డ్ అయితే అది మెటాఫిజికల్ వరల్డ్. ఇది ఫిజికల్ వరల్డ్, అది మెటాఫిజికల్ వరల్డ్.
భౌతిక ప్రపంచము, ఆది భౌతిక ప్రపంచము. ఇక్కడ మనం భౌతిక శాస్త్రం నేర్చుకుంటాము, అక్కడ మనం ఆధ్యాత్మిక శాస్త్రం నేర్చుకుంటాం. ఇక్కడ భౌతిక సుఖాలు, కారు, బంగ్లా, బ్యాంక్ బ్యాలెన్సు, మరి మన రిలేషన్స్, ఇవన్నీ కూడా భౌతిక సుఖాలు. అక్కడ ఆధ్యాత్మిక సంతృప్తి. రెండవ తర్కానికి ఉదాహరణ ఆధ్యాత్మిక సంతృప్తి, మొదటి తర్కానికి ఉదాహరణ భౌతిక సుఖాలు. ఇక్కడ ఏకరూప తలం అంటే సింగిల్ డైమెన్షన్ ఉంటుంది ఇందులో ఈ మొదటి తర్కంలో సింగిల్ డైమెన్షన్ ఉంటుంది. ఈ ఉన్న డైమెన్షనే మనకు ఇదే శాశ్వతం అనుకుంటాం, కానీ అవతల మల్టీ డైమెన్షన్స్ ఉంటాయి, బహురూప తలాలు ఉంటాయి. ఇక్కడ చైతన్యం, మన చైతన్యం ఏంటి? ఇది శారీరక చైతన్యం, మనకి శరీర సదృశ చైతన్యం. ఇక్కడ ఈ తలంలో, ఇక్కడ ఈ తర్కంలోది. అవతల తర్కంలో ఆత్మ చైతన్యం, ఆత్మ సదృశ చైతన్యం. ఇక్కడ దేహం ఉంటుంది, అక్కడ దేహి ఉంటుంది. దేహి అంటే ఆత్మ. దేహానికి ఉదాహరణ ఇక్కడ, ఆత్మకు ఉదాహరణ అక్కడ. అర్జునుడు మొదటి తర్కానికి చెందినవాడైతే శ్రీకృష్ణుడు రెండవ తర్కానికి చెందినవాడు. గౌతమ సిద్ధార్థుడు మొదటి తర్కానికి చెందినవాడైతే గౌతమ బుద్ధుడు రెండవ తర్కానికి చెందినవాడు, రెండవ ప్రవాహానికి చెందినవాడు. ఇక్కడ మనోమయ చైతన్యం, మన మనసు యొక్క చైతన్యమే ప్రధానంగా నడుస్తూ ఉంటుంది. అక్కడ అంతర్లీన చైతన్యం అంటే ఇన్నర్ కాన్షియస్నెస్, అంటే సెల్ఫ్ కాన్షియస్నెస్, సెల్ఫ్ ఓరియంటెడ్ కాన్షియస్నెస్, అంటే మీ అంతర్లీన చైతన్యం, ఆత్మ యొక్క చైతన్యం. ఇది బాహ్య ప్రపంచం, అది అంతర ప్రపంచం. ఇది బాహ్య ప్రపంచం, అది అంతర ప్రపంచం. అర్థమైంది కదండి? రెండు ప్రవాహాలకు ఉదాహరణ చెప్తున్నాను. పురుషుడు, ప్రకృతి పురుషుడు అన్నాం కదా, పురుషుడితే ఈ ప్రకృతి నిర్మించబడింది. అంటే పురుషుడు ప్రకృతి యొక్క నిర్మాత. అలా తన ద్వారా నిర్మించబడిన ప్రకృతిలోకి తాను ప్రవేశిస్తాడు. పురుషుడు అంటే పురుషులని కాదమ్మా ఇక్కడ అర్థం, అది అర్థం చేసుకోకండి. పురుషుడు అంటే ఆత్మని, పరమాత్మని. ప్రకృతి అంటే ఈ నేచర్, ఈ పంచభూతాల కలయిక, సృష్టి, ఇదంతా కూడా నేచర్, ప్రకృతి. దీన్ని ఎవరు సృష్టించారు? పురుషుడు సృష్టించాడు, అంటే పరమాత్మ సృష్టించాడు. ఆ పరమాత్మ ఏం చేస్తాడు? తన ద్వారా నిర్మించబడిన ప్రకృతిలో తాను ప్రవేశిస్తాడు. ఆ ప్రకృతిలో తడిసిపోతాడు, మునిగిపోతాడంట, తడిసిపోతాడు. ఆ ప్రకృతిలో మమేకమైపోతాడు. అబ్బా, నేను సృష్టించిందేనా ఇది అని చెప్పి ఆ సృష్టిని చూసి మమేకమైపోతాడు. ఆ ప్రకృతికి సహాయం చేస్తాడు. పరమాత్మ ఏం చేస్తాడు? తన ద్వారా నిర్మించబడిన ఆ ప్రకృతిలో తాను ప్రవేశిస్తాడు, ఆ ప్రకృతిలో తడిసిపోతాడు, ఆ ప్రకృతిలో మమేకమైపోతాడు, ఆ ప్రకృతికి సహాయం చేస్తాడు. ఓ పురుషుడా అంటే ఓ పరమాత్మ, నీవెంత అద్భుతంగా ఉన్నావు. ఓ ప్రకృతి అంటే ఓ సృష్టి, నీవు కూడా, సృష్టి కూడా అద్భుతమే, ఆ సృష్టిని సృష్టించిన పరమాత్మ కూడా అద్భుతమే. ఆ, మూల చైతన్యం. మనం అక్కడక్కడ చైతన్యం గురించి, మూల చైతన్యం గురించి మాటలు విన్నాం. ఏంటి మూల చైతన్యం అంటే? ఆత్మలన్నీ కూడా ఆ మూల చైతన్యపు శకలాలే. మనం అందం కూడా ఆ మూల చైతన్యపు శకలాలే. ముఖ్యంగా పరమాత్మ అంటే ఆ మూల చైతన్యం లేదా బ్రహ్మం అని అర్థం. పరమాత్మ అంటే ఎవరు? ఆ మూల చైతన్యం లేదా బ్రహ్మం అని అర్థం. మోజెస్ గురించి తెలుసు కదా మీకు. జుడాయిజం అంటే క్రిస్టియానిటీకి ముందు ఉన్నది అది. జొరాస్ట్రిజం అంటారు, జుడాయిజం అంటారు. వాళ్ళ మత గురువు, వాళ్ళ జీసస్ క్రైస్ట్ లాగా మోజెస్ వాళ్ళ గురువు అనమాట. ఈ మోజెస్ సినాయి పర్వతాలని, సినాయి మౌంటైన్స్ అని అక్కడ ఆ ఆ దేశంలో, ఆ ప్రాంతంలో ఉన్నాయన్నమాట. ఇప్పుడు మన ఇజ్రాయెల్ అని ఏదైతే అంటామో అక్కడ సినాయి పర్వతాల్లోకి వెళ్ళి తపస్సు చేసుకుంటాడు ఆయన. చేసుకున్నప్పుడు ఆయనకు ఒకటి వినపడుతుంది. ఏంటంటే, నేనే అంతా, ఐఆమ్ దట్ ఐఆమ్ అంటే నేనే అంతా, అదే నేను, నేనే అంతా, అదే నేను అని మోజెస్ వింటాడు. ఆ తర్వాత దాన్ని ఆయన ప్రచారం చేస్తాడు. అంటే ఏంటి దాని అర్థం ఏంటి? అలాగే ఇక్కడ మన ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి? అహం బ్రహ్మాస్మి,
నేనే బ్రహ్మాన్ని, తత్వమసి, నువ్వు కూడా అదే అయి ఉన్నావు. ఏం చెప్తున్నాయి ఉపనిషత్తులు? అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మాన్ని, నువ్వు కూడా బ్రహ్మానివే, నువ్వు కూడా అదే. ఈ యొక్క మూల సత్యాన్ని ఈ యొక్క మూల సత్యాన్ని బ్రహ్మజ్ఞానం పొందిన యోగులంతా దీనిని తెలుసుకొని ఉన్నారు. ఏంటి మూల సత్యం ఏంటి? అహం బ్రహ్మాస్మి తత్వమసి, అంటే నేను ఆత్మ పదార్థాన్ని, నువ్వు కూడా ఆత్మ పదార్థానివే. నేను బ్రహ్మను, నువ్వు కూడా బ్రహ్మవే. నేను దేవుణ్ణి, నువ్వు కూడా దేవుడివే అని తెలుసుకోవటమే. అని తెలుసుకుంటేనే మనకు మోక్షం వస్తుంది. లేకపోతే నేను కమ్మ, కాపు, నేను రెడ్డి, లేకపోతే నేను హిందువుని, నేను క్రిస్టియన్ని, నేను ముస్లింని, నేను ఆంధ్ర వాడిని, కన్నడ వాడిని, నేను ఈ భారతదేశవాసిని అని ఎప్పుడైతే ఈ భేదాలు మన లోపల నాటుకొని ఉంటాయో, మన ధర్మమే గొప్ప, ఇతరుల ధర్మం గొప్ప కాదు, మన కులమే గొప్ప, ఇతరులు గొప్ప కాదు, మన ప్రాంతమే గొప్ప, ఇతరులు గొప్ప కాదు, మన దేశమే గొప్ప, ఇతర దేశాలు కాదు అని ఎప్పుడైతే ఇలాంటి భావనలు మన లోపల ఉంటాయో, ఆ భేద భావనలు అనేవి ఉంటాయో, అప్పుడు మనకి మోక్షం అనేది రాదు. అక్కడ ఎక్కడి నుంచి రావాలి? ప్రతి మనిషిలో నుంచి రావాలి. నేను నాలాగే మిగతా వాడు కూడా ఉన్నాడు. ఎందుకు నేనంటే ఆత్మ పదార్థాన్ని, మిగతా వాడు కూడా ఆత్మ పదార్థమే. నేను బ్రహ్మాన్ని, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి తత్వమస్తి, నువ్వు కూడా అదే, నువ్వు కూడా అదే అనేటువంటి మౌలిక సత్యాన్ని ఎప్పుడు కూడా మనం ఎరుకుతూ ఉండాలి. ఇది యోగులనే వాళ్లకు వాళ్ళు ఎప్పుడు అనుక్షణం ఇదే ఎరుకుతూ ఉంటారు. అందుకనే వాళ్ళు ప్రతి వాళ్ళని సమానంగా చూస్తారు. మనం కూడా ఆ స్థితికి ఎదగాలి. ఆ స్థితికి ఎదగాలంటే ప్రయత్నం చెయ్యాలి. అంగీకరించాలి. అవతలి ఆత్మను మనం అంగీకరించాలి. వాళ్ళని యథాతథంగా అంగీకరించాలి. మన ఇంట్లోనే మనం అంగీకరించలేము. మన భార్యని, మన భర్తని మనం పూర్తిగా అంగీకరించలేము. మన పిల్లల్ని పూర్తిగా అంగీకరించలేము. మన తల్లిదండ్రుల్ని, మన తోబుట్టువుల్ని, మన స్నేహితులను అంగీకరించలేము. యథాతథంగా అంగీకరించలేము. కొన్ని మాత్రం అంగీకరిస్తాం. కొన్ని మనకు నచ్చినవి మాత్రం అంగీకరిస్తాం. అందువల్లనే వాళ్ళు మనతో ఉంటారు. నచ్చని ఎక్కువ ఉంటే మనతో ఉండలేరు వాళ్ళు. కానీ వాళ్ళు వాళ్ళ డిజైన్ ప్రకారం వచ్చారు కాబట్టి వాళ్ళని యథాతథంగా మనం అంగీకరించాలి. మనం వాళ్ళకి చేసేదేం ఉండదు. కానీ వాళ్ళని మనం విమర్శించకూడదు. ఆ ఆత్మలను మనం విమర్శించకూడదు. యథాతథంగా ఉండాలి. ఎక్కడైనా ధర్మానికి హాని చేస్తుంటే, మీ ఎదురుగా ధర్మానికి హాని చేస్తుంటే ధర్మాన్ని రక్షించాలి. ధర్మో రక్షతి రక్షితః. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని మీరు రక్షిస్తే అదే ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. ధర్మానికి ఎవరైనా విరుద్ధంగా ప్రవర్తించినప్పుడు మీరు ఊరుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ మీరు జడ్జిమెంట్ చేయొచ్చు. ధర్మాన్ని బేస్ చేసుకొని అక్కడ మీరు కామెంట్ చేయొచ్చు. అదర్వైజ్ ఎవరిని జడ్జిమెంట్ చేసే అధికారం మనకు లేదు. ఎవరిని కామెంట్ చేసే అధికారం లేదు. ఎవరి బాధ వాళ్ళదే, ఎవరి గోల వాళ్ళదే, ఎవరి ఇష్టం వాళ్ళదే. నీ ఇష్టం నీది, నా ఇష్టం నాది. నువ్వు మర్డర్ చేస్తానంటావా? చెయ్యి, నీ ఇష్టం అయ్యా, చేసుకో. కానీ పర్యవసానం అనుభవించాలి. నేను సేవ చేస్తానయ్యా, చేసుకో. దానివల్ల వచ్చే ఫలితం కూడా నువ్వు అనుభవిస్తావు. ఇలా ప్రతి ఒక్కటి కూడా మనం అంగీకరించాలి. అంగీకరించే స్వభావాన్ని మనం పెంచుకోవాలి. ఆ ఎరుకను మనం పెంచుకోవాలి. అలా పెంచుకున్నప్పుడే మనకు మోక్షం అనేది వస్తుంది. ఇదే అద్వైతం అంటే. అంటే అందరిలోనూ ఉన్న ఆత్మ ఒక్కటే అనేది అద్వైతము. అహం బ్రహ్మాస్మి తత్వమసి, నేను బ్రహ్మను, నువ్వు కూడా బ్రహ్మవే. ఇదే అద్వైతం అంటే. ద్వైతం లేదు, ఇద్దరు లేరు, నీలో నాలో ఉన్నది ఒకటే. అద్వైతం అంటే ఇదే, ద్వైతం కానిది. ఏకత్వం నుంచి భిన్నత్వం వస్తుందంట. అంటే బ్రహ్మం నుంచే మనకేమొస్తుంది? మూల ప్రకృతి, మూల పురుషుడు రెండు వస్తాయి. ఈ బ్రహ్మం నుంచే మనకి మూల ప్రకృతి, మూల పురుషుడు రెండు వస్తాయి. ఆ మూల ప్రకృతి నుంచి మూల శక్తి క్షేత్రం వస్తుంది. దాని నుంచి శక్తి యొక్క అంటే యూనిట్స్ ఆఫ్ ఎనర్జీ, భౌతిక దేహం అంటే ఈ ఈ మూల ప్రకృతి, ఈ దేహం అనేది మూల ప్రకృతి. మనలో ఏముంటుంది? ఎనర్జీ కాన్షియస్నెస్ ఉంటుంది, శక్తి యొక్క కాన్షియస్నెస్. అదే మూల పురుషుడు అంటే పరమాత్మ. పరమాత్మలో ఏముంటుంది? చైతన్యం యొక్క యూనిట్స్ ఉంటాయి. అంటే యూనిట్స్ ఆఫ్ కాన్షియస్నెస్, చైతన్యం. ఇక్కడేమో శక్తి ఉంటుంది దేహంలో, దేహిలో చైతన్యం ఉంటుంది. ఇదే మొదటి మెట్టు. ఇలా తెలుసుకున్నదే మొట్టమొదటి మెట్టు. మనం ఏదో ధ్యానం చేసాము, మొదటి మెట్టులోకి వచ్చామని కాదు. ఇంత తెలుసుకుంటే గానీ మొదటి మెట్టు ఎక్కినట్టు కాదు. ఏది?
అహం బ్రహ్మాస్మి తత్వమసి అనేది మనం గుర్తెరిగితేనే ఇదే మొదటి మెట్టు. ఈ భిన్నత్వం నుంచి ఏకత్వం నుంచి రెండుగా ప్రకృతి పురుషుడు విడిపోయి మళ్ళీ వాటి నుంచి అవి వేరువేరుగా ఉన్నాయి, కానీ ఉన్నదంతా ఒక్కటే అనేది తెలుసుకోవటమే మొదటి మెట్టు. ఇది నిరంతరంగా కొనసాగుతూ ఉండే ఎదుగుదల. ఈరోజు మనం మూల చైతన్యం వరకు తెలుసుకున్నాము. రేపొద్దున మళ్ళీ అడుగుతాను మనం ఎంతవరకు తెలుసుకున్నామని మీరు చెప్పగలగాలి. ఓకే ఫ్రెండ్స్, మరి 7:05 అయింది. ఒక 10 నిమిషాలు మనం ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సార్ సార్ చెప్పండి. ఇప్పుడు ఓ, ఇప్పుడు మీరు ఈ ఆత్మ పరమాత్మ నుంచి వేరే అయిన తర్వాత శకలాలు అని చెప్పారు కదా. పరమాత్మ శకలాలే మనం అందరం అని చెప్పినప్పుడు శకలం అంటే అది నిర్జీవం కదా సార్. శకలం అంటే అది ఒక ఆబ్జెక్ట్ తోటి తయారైన దాంట్లో నుంచి అది ఏంటంటే ఏదో విస్ఫోటంతో దేనితోటో సెపరేట్ అయ్యి వచ్చిందే మనకు శకలం అవుతుంది కదా సార్. అవును. అయితే శకలం మళ్ళీ వెళ్ళి ఇప్పుడు మనము మన ఒరిజినల్ గుణాన్ని మనం కోల్పోకుండా ఉంటాం. ఎలాగైతే వృక్షం తాలూకా విత్తనము ఏ విధంగా అదే గుణాలు కలిగి అంత కప్పబడి ఉంటుందో, ఒక తొక్క అంటాం, ఒక దీంతోటి పొరతోటి అది భూమిలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అదేంటంటే మహా అవుతున్నదో, కానీ శకలం అంటే మళ్ళీ వెళ్ళి ఒరిజిన్ కి వెళ్ళే అవకాశం ఉంటుందా సార్ ఆ శకలానికి? ఆ, అది వచ్చే దీనిలో మీకు తెలుస్తుంది. ఓకే, వచ్చే క్లాసులో అది మీకు చెప్తాను నేను. ఈ అచ్చా. ఆత్మ వివేకం మొన్న చెప్పుకున్నామా, వివేకము బుద్ధి శక్తి యొక్క శకలం అని చెప్పుకున్నామా? వచ్చింది అది. గుర్తులేదు సార్. ఎందుకంటే నేను యాక్చువల్గా నేను రాస్తుంటాను, కానీ ఈసారి పుస్తకం తీసుకుంటున్నాను కదా, మళ్ళీ అది చదువుదామని చెప్పి నేను ఎటువంటి ఖాళీ ఆ శ్రవణం వరకే పరిమితం అయిపోయాను. ఓకే ఓకే. ఈ ఆత్మ ఈసీడబ్ల్యూ అంటే ఈ అంటే ఎనర్జీ, సి అంటే కాన్షియస్నెస్, డబ్ల్యూ అంటే విజ్డమ్. అంటే వివేకము, చైతన్యము, శక్తి యొక్క చిన్న శకలము. అదే నేను అడుగుతున్నది కూడా. ఎప్పుడైతే దాంట్లో దాని గుణాలు ఉన్నాయో, శకలంకి గుణాలు ఏమి ఉండవు కదా సార్. అది ఏంటంటే అది ఒక మూలం నుంచి వేరైపోయి అది అట్లాగా అలాగా ఓ పెద్ద మ్యాగ్నెట్ ఉంటుంది, చాలా పెద్ద మ్యాగ్నెట్ ఉంటుంది, ఒక కొండంత మ్యాగ్నెట్ ఉంటుంది. దాని నుంచి ఒక చాలా అతి చిన్న శకలం తీసుకొచ్చాం మనం, చిన్నది అది శకలం తీసుకొస్తే అవుతుంది సార్. అది దానిలో కూడా మనం దాన్ని కూడా అయస్కాంతమనే మనం అనుకుంటాం అని అంటే ఉంటాం కదా, దానికి గుణం ఉంది. నార్త్ ఉంటుంది కదా. సౌత్ చూపెడుతుంది, అట్రాక్షన్ ఉంటుంది. ఆ కొండలో ఏదైతే గుణం ఉందో ఈ చిన్న శకలం అంటే చిన్న ముక్క. శకలం అంటే ఏదో విస్ఫోటం అయితే వచ్చేదని కాదు, ఓ చిన్న ముక్క. దాన్ని శకలం అనొచ్చు. విస్ఫోటం అయితే వచ్చే కూడా ముక్కలే, శకలాలే. ఏదన్నా ఒక పెద్ద వస్తువు నుంచి చిన్న వస్తువు దాన్ని మనం చిన్న ముక్క తీసుకున్నా కూడా దాన్ని శకలం అని పిలుస్తాం. అదొక నామింక్లేచర్ అంతే. ఓకే ఓకే. ఆ తర్వాత సార్ ఆ ముక్కలో కూడా ఆ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. అంటే పరమాత్మ ఏదైతే పెద్ద కొండ అయితే మనం తీసుకొచ్చినటువంటి ఒక చిన్న ముక్క కూడా అదే ప్రాపర్టీ ఉంటుంది. అంటే ఆ పరమాత్మలో ఉన్న ప్రాపర్టీస్ మన లోపల కూడా ఉన్నాయి, మన ఆత్మలో ఉన్నాయి. తర్వాత సార్ ఇప్పుడు ఇందాక ఏదైనా మనము ఎదుటివాడికి ఏదైనా రోగం వచ్చినప్పుడు మనము దాని గురించి ఆలోచిస్తే మనం కూడా అదే హాస్పిటల్కి వెళ్తాము, ఎందుకంటే మన ఆలోచనలు మనం రిలీజ్ చేసాం కాబట్టి అన్నారు. అది మన ఆహ్వానం ఏంది వచ్చింది అది మనకి. కానీ రిలీజ్ అంత ఈజీగా అక్కడ మనం ఆలోచించింది అంత ఈజీగా మనకి అడాప్ట్ అయ్యింది. అది మళ్ళీ వెళ్ళటానికి అంత ఈజీగా వెళ్ళదు ఎందుకు సార్ అది? ఎందుకంటే చెప్పిన తర్వాత నేను కంటిన్యూగా మీరు చాలా స్ట్రాంగ్ భావనలో పెట్టుకున్నారు దాన్ని, మీకు వచ్చేసింది. అంతే స్ట్రాంగ్ భావనతోటి దాన్ని రిలీజ్ చేసుకోవాలి. రిలీజ్ చేసినప్పుడు మనకేంటంటే పూర్తిగా నమ్మకం ఉండదు. అంత పూర్తిగా వెళ్ళిపోద్దా, మనం ఏదో చెప్పారు, ధ్యానం చేపిస్తున్నారు, సంకల్పం చెప్పించారు, పూర్తిగా వెళ్తుందా లేదా అని మనసు తర్కిస్తూ ఉంటుంది.
ఆ ఎంతైతే అపనమ్మకం శాతం ఉంటుందో అంత మీకు లేట్ అవుద్ది. ఇది చెక్ చేసుకోండి కానీ మీరు అది కావాలి. వచ్చింది ఎలాగో వెళ్ళాలి కూడా అలాగే, ఎందుకంటే మనం సాధన కరెక్ట్గా ఉంటే. మీకు వెంటనే రాదు అది. మీకు ఒక జబ్బు వచ్చిందంటే వెంటనే రాదు. ఒక క్యాన్సర్ వచ్చిందంటే ఎన్నో సంవత్సరాల నుంచి లోపల సెల్స్ డెవలప్ అవుతా ఉంటాయి, కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా. అది మనం చూడలేదు ఒక్కసారిగా కాబట్టి మనం ఇదవుతుంది. ఒక్కసారిగా ఒక్కసారిగా నిన్న అనుకున్నా ఈ రోజు క్యాన్సర్ రాదు. ఎప్పుడు అనుకొని ఉంటాం, మర్చిపోయి ఉంటాం, కానీ థాట్ రిలీజ్ చేశాం కదా, ఆ తర్వాత ఎప్పుడో బయటకు వస్తాం. వచ్చినప్పుడు మళ్ళీ మనం అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం, దాని క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే ధ్యానంలోకి వచ్చాం కదా, అది అయిపోద్ది. ఒక్కోసారి మిరాక్యులస్ గా వెంటనే అయిపోవచ్చు, ఒక్కొక్కసారి మరి లేట్ అవ్వచ్చు. ఉమ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీ యొక్క శక్తిని బట్టి, మీ లోపల ఉన్నటువంటి శక్తిని బట్టి, మీ ఆత్మశక్తిని బట్టి. ఓకే. మరి ఫ్రెండ్స్, మరి ఆ, చాలా కొద్ది మంది మాత్రమే ఈ పుస్తకం గురించి అడిగారు, ఎందుకనో తెలియదు. అందరూ కూడా ఈ పుస్తకాన్ని తీసుకోవాలి దయచేసి. నిన్న కూడా నేను నంబర్ పెట్టాను, ఒక ఇద్దరు మాత్రమే అడిగారు. మరి ఈ స్వాధ్యాయం గురించి ఎంతైనా చెప్తున్నాను, ఈ పుస్తకం అనే కాదు, చాలా పుస్తకాలు మీరు కొని చదవాలని చెప్తున్నాను. అయినా కూడా మరి ఎందుకని ఇక్కడ మీకు ఇంత ఇంత రెడీగా ఉన్నటువంటి, ఈ అవైలబిలిటీలో ఉన్నటువంటి ఈ పుస్తకాన్ని మరి మీరు ఇండెంట్ పెట్టలేదు, అడగట్లేదు దీని గురించి. దయచేసి వెంటనే నా నంబర్కి ఫోన్ చేస్తే నేను మీకు పంపిస్తాను. చాలా అద్భుతమైన పుస్తకం, దీన్ని మిస్ కాకూడదు ఎట్టి పరిస్థితుల్లో. ఇది ఒక బైబిల్ లాంటిది ఇది. ఈ బైబిల్ని మీరు మీ ఇంట్లో పెట్టుకోవాల్సినటువంటి పుస్తకాన్ని. ఇవాళ మనం విన్నాము, ఈ వారం రోజులు విన్నాం. ఇప్పుడు మనం ఎన్ని ఎన్ని కవర్ చేసామంటే 35 కవర్ చేసాం. ఇంకా 27 కవర్ చేయాలి. రేపు ఒక్కరోజు 27 కవర్ చేయడం సాధ్యం కాదు. అంత స్పీడ్గా చెప్పినా కూడా ఆ సబ్జెక్ట్ వెళ్ళదు. రేపు ఒక 5, 6, 10 మనం కవర్ చేస్తాం. మరి మిగిలిన మీరు ఈ పుస్తకం కొనుక్కొని చదవాల్సిందే, లేదా మిస్ అయిపోతాం. కాబట్టి ఇందులో ఉన్న ఆ, ప్రతి పేజీ కూడా ఎంతో విలువైన జ్ఞానాన్ని ఇస్తుంది. సో దయచేసి మళ్ళీ నేను నంబర్ చెప్తాను, రాసుకోండి. 720 720 47 85 860. 720 47 85 860. ఇది కాస్ట్ కూడా పెద్ద కాస్ట్ ఏం కాదు, 300 రూపాయలు. మన ఫ్యామిలీని తీసుకొని బయటకు వెళ్తే ఆ పూట అది ఖర్చు అయిపోద్ది. కానీ దీనికోసం ఖర్చు పెడితే ఈ జ్ఞానం మనకి మన జీవితకాలం మన దగ్గరే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు మ్యాక్సిమం అందరూ కూడా నాకు మెసేజ్ పెడితే ఇవాళ నేను ప్యాక్ చేసి రేపు పంపించేస్తాను. ఓకే, రేపు లాస్ట్ డేట్ మనకి, మన సెషన్కి రేపు లాస్ట్ డేటు. 7 రోజులు ఇచ్చారు. మరి ఈ ఈ జ్ఞానం, నేను చెప్పిన జ్ఞానం మీరు ఎంతవరకు గ్రహించారో గ్రహించలేదు, కానీ ఈ పుస్తకం మీ దగ్గర ఉంటే మాత్రం ఎప్పటికప్పుడు మీరు దీన్ని చదువుకుంటూ, మీకు ఏదైనా డౌట్స్ వస్తే అందులో నా నంబర్ ఉంటుంది, నాకు ఫోన్ చేసి మీరు అడగచ్చు. నాకు చేతనైనంతగా నేను మీ సందేహాలు నివృత్తి చేయడానికి నేను ట్రై చేస్తాను. ఓకే, మళ్ళీ చెప్తాను నంబరు 720 47 85 860. మరి మీ గ్రూప్లో కూడా మెసేజ్ పెట్టడం జరిగింది, నిన్న మెసేజ్ పెట్టారు. ఒకసారి మీ గ్రూప్లో కూడా చూసుకోండి, దానిలో కూడా నా నంబర్ ఉంటుంది. ఆ నంబర్కి SMS కానీ వాట్సాప్ కానీ చేయండి. మీ యొక్క అడ్రస్ పెట్టండి, మీ పేరు, మీ మొత్తం పోస్టల్ అడ్రస్, మీ పిన్ కోడ్తో సహా అడ్రస్ పెడితే నేను వెంటనే పంపిస్తాను. ఓకే, మనీ అనేది ఎలా పేమెంట్ చేయాలో నేను మీకు అందులోనే చెప్తాను. ఓకే, బుక్ వచ్చిన తర్వాతే పేమెంట్ చేయొచ్చు మీరు, లేదా పార్సల్ బుక్ చేసిన తర్వాత అయినా పేమెంట్ చేయొచ్చు. ఓకే, మరి దయచేసి ఈరోజే మీరు అందరూ కూడా ఆర్డర్ పెట్టండి. ఎందుకంటే నెక్స్ట్ వీక్ నుంచి మళ్ళీ నేను కొంచెం బిజీగా ఉంటాను, వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఆ తర్వాత మరి ఆ, మన సెంటర్కి వచ్చేసి 2 రోజులు క్లాసులు చెప్పాలి, వర్క్షాప్ చేయాలి, దానికి కొద్దిగా ప్రిపరేషన్ ఉంటుంది మాకు. శివ గారు, సార్ వర్క్షాప్ గురించి మళ్ళీ ఒకసారి చెప్పండి సార్, మన వాళ్ళు మర్చిపోయారేమో.
టీచర్ ట్రైనింగ్ కోర్స్ అని మనకి ఈ కాలేజెస్కి బయట పబ్లిక్ కానీ ఎంప్లాయీస్కి ఇట్లా ఉన్నాయి కదా ఆఫీసెస్కి. సో మెడిటేషన్ ఎలా చెప్పాలి, ఎలా ట్రైనింగ్ ఇవ్వాలని దాని మీద మనకి ఫౌండేషన్లో 2 days ఆఫ్లైన్ వర్క్షాప్ జరుగుతుంది. దీనికి మీ అందరూ ఆహ్వానితులే. దీనికి ఏమి ఫీజులు కానీ అటువంటి ఏమి ఉండవు. ఒక మెటీరియల్ ఉంటుంది, అది ఒకటి మాత్రం, అది కూడా మేమే ప్రింట్అవుట్ తీసి ఇస్తాం. అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, మీరు వస్తే చాలు ఇక్కడికి. సో ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోండి. ఇది 2 languages లో జరిగింది, ఒకటి తెలుగు, కన్నడ. కన్నడ వచ్చేసి సార్ టీచ్ చేస్తారు, శ్రీనివాసరావు గారు. తెలుగు వచ్చేసి మేడం టీచ్ చేస్తారు. సో కాబట్టి మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ముందుగా ఎన్రోల్ చేసుకుంటే దాన్ని బట్టి అక్కడ అరేంజ్మెంట్స్ అనేవి జరుగుతాయి. కాబట్టి దయచేసి మీరు అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మనము ఎన్నో క్లాసులు వింటున్నాం, కానీ ఏదైనా ఒక బుక్ కొనాలంటే ఆలోచిస్తాం, ఏదైనా ఒక చిన్న పిరమిడ్ కొనుక్కోమంటే ఆలోచిస్తాం. ఇంక ఎక్కడ మనం మార్పు వస్తున్నట్టు మనలో? శ్రీనివాసరావు గారు ఒకసారి హాస్పిటల్కి వెళ్తే 1,00,000 రూపాయలు బిల్లు అవుద్ది. ఒకసారి సినిమాకి రెస్టారెంట్కి వెళ్తే 2,000 బిల్లు అయిపోద్ది వీకెండ్. ఇంత మంచి అద్భుతమైన జ్ఞానం, మరి ఇటువంటి అద్భుతమైన పుస్తకాలు మరి మనకి సజెస్ట్ చేస్తున్నప్పుడు మరి మనం కొంచెమన్నా నేను తెచ్చుకోవాలి, చదువుకోవాలి. ఇవన్నీ ఆయన సార్ తపన ఏంటంటే ఏదో సేల్ చేసుకోవాలి, ఆ తపనేం కదా ఆయనకు అవసరంలా. కాకపోతే ఆ పుస్తకం మీ దగ్గర ఉంటే మీకు ఉపయోగపడుతుంది, మీకు గైడెన్స్ ఉంటుంది. ఒక బుక్ అనేది మనిషి జీవితాన్ని మారుస్తుంది అనేది వివేకానందుడు చెప్పాడు. కాబట్టి పుస్తకాలను మీరు దయచేసి, ఈ పుస్తకమే కాదు ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, ఎప్పుడు పుస్తకాలు ఇంట్లో పెట్టుకోవాలి. ఆధ్యాత్మిక పుస్తకాలన్నీ కూడా మరి ఎన్నో ఆధ్యాత్మిక పుస్తకాలు ఉన్నాయి పిఎస్ఎస్ మూమెంట్లో. సో కాబట్టి మీరు ఆ పుస్తకాలన్నీ తెచ్చుకోండి, ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు ఆ స్వాధ్యాయం కనుక చేస్తూ ఉంటే, స్వాధ్యాయం చేసినప్పుడే మనకి ఆ నాలెడ్జ్ ఎప్పుడైతే మనం రిసీవ్ చేసుకుంటూ ఉంటాం, మన అంతరంగంలో మార్పులు వస్తాయి. ఆ అంతరంగంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా మనం సాధన చేసుకుంటే వెళ్తే స్థితప్రజ్ఞత అనేది కలిగిద్ది. అంటే మన మైండ్ డ్యూయల్ మైండ్గా ఉండదు. లేదనుకోండి కొద్దిసేపు అటు ఇటు కాకుండా ఫ్లక్చువేషన్ అవుతూ ఉంటుంది. అర్థమైందా? అందుకని పత్రి సారు సైంటిఫిక్ ఎందుకు 3+2+1 ఫార్ములా పెట్టారంటే దాని వెనక ఎంతో ఉంది, అంతరార్థం ఎంతో విషయం ఉంది. కాబట్టి ఆయన 3+2+1 అని పెట్టారు. కాబట్టి మనం ఏదో అయిపోయింది టైం పాస్గా చదువుతున్నారులే, అప్పుడప్పుడు శివ పీడిఎఫ్లు పెడుతున్నారులే అనుకోవద్దు. దయచేసి బుక్స్ కొనుక్కోండి. మీకు వచ్చిన కొద్దిపాటి ఇన్కంలో 10% మీకోసమే కదా. ఏమో మీరేం బయట వాళ్ళకి ఇచ్చే కాదు కదా, మీకోసం మీరు కొనుక్కుంటున్నారు. కాబట్టి ఆలోచించండి. ఇంతకన్నా నేను ఎక్కువ మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు. కొంచెం ఆ, అది మీ ఇష్టం. ఓకేనా? అట్లాగే మనకి బుద్ధ పౌర్ణమి సెలబ్రేషన్స్ ఉన్నాయి. మే 21, 22, 23 పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్. ఒక అద్భుతమైన అవకాశం. వేలాది మంది మెడిటేటర్స్తో మనం అంతా సామూహిక ధ్యానం చేయటం, వాళ్ళందరి మధ్యలో గ్రూప్ మెడిటేషన్, ఎన్నో క్లాసెస్ జరుగుతూ ఉంటాయి, ఎంతో మంది మాస్టర్స్ యొక్క అనుభవాలు, ఇవన్నీ చూసుకునే అవకాశం సంవత్సరానికి ఒకసారి వస్తుంది. కాబట్టి మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నా రావచ్చు. దాంతోపాటు మనం కంటిన్యూషన్లో సెకండ్ స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా కూర్గ్ అంటారు. కూర్గ్లో మనం 3 days 4 days అక్కడ మనం రామలక్ష్మణులు, సినీ ఫైట్ మాస్టర్స్ రామలక్ష్మణులు ఉన్నారు కదా, సో వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో మనం సత్సంగం చేసుకుంటా చక్కగా మరి యోగా, మెడిటేషన్, మినీ ట్రెక్కింగ్స్ ఉంటాయి. అట్లాగే అక్కడ ఎన్నో టూరిజం ప్లేసెస్ ఉన్నాయి. టూరిజం అంటే మనకి భారతదేశంలో దక్షిణ కర్ణాటకలో ఒక ఆ, బుద్ధుడిది ఆరామం ఉంది, టెంపుల్, కుశల్ నగర్ లో. దాదాపు 5,000 మంది మోంక్స్ ఉంటారు అక్కడ. సో అటువంటి హిస్టారికల్ ప్లేసెస్ అన్ని చూసుకుంటా కూడా అట్లాగే మరి కుక్ సుబ్రహ్మణ్య, ధర్మస్థలే, రిటర్న్ లో మైసూర్, శ్రీరంగం, ఇవన్నీ చూసుకొని మనం రిటర్న్ అవ్వచ్చు. ఈ టూర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సాధన, సాధన, కనెక్టింగ్ విత్ నేచర్ తో మనం చక్కగా ఒక 4 రోజులు హ్యాపీగా స్పెండ్ చేసి, సో ఎన్నో రకాల యాక్టివిటీస్ ఉంటాయి. తద్వారా ఆ యాక్టివిటీస్ ద్వారా కూడా మనలో ఎంతో చైతన్యం అనేది, మార్పు అనేది వస్తుంది. కాబట్టి మీరందరూ గమనించి ఇటువంటి వాటిలో పాల్గొనండి. పాల్గొంటే మీకే మంచిది. చెప్పటం మా వంతు, ఇంట్రెస్ట్ చూపించడం మీ వంతు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. శివ గారు, ఓకే శివ గారు, ఎవరైనా అవుట్ స్టేషన్ నుంచి వస్తే ఆ సార్. ఈవినింగ్ అంటే ఒక నైట్ ఉండటానికి మీ దగ్గర అవకాశం ఉంటుందా? అంటే ఈ వర్క్షాప్ కి
సపోజ్ తిరుపతి నుంచి ఎవరన్నా వచ్చారనుకోండి, ఎక్కడ సార్ మీ సెంటర్ లో కొద్ది మందికి ఫౌండేషన్ ఆ ఫెసిలిటీ లేదు సార్. సార్ ఒకరిద్దరికి కాకపోతే అయితే నేను ఒక రూమ్ ప్రొవైడ్ చేస్తాను సార్. నా దగ్గర మా దగ్గర అక్కడ దగ్గరే మాకు ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఉంటున్నాను నేను. ఓకే ఓకే సపరేట్ గా అటాచ్డ్ బాత్రూమ్ వాటితో ఒక రూమ్ నేను ఇస్తాను. నేను అంటే అది ఒక ఫ్యామిలీగా నేను చెప్తున్న విషయం ఇది. ఓకే ఓకే ఎందుకంటే ఒక రూము మాది ఏంటంటే ఎప్పుడు ఐడియల్ గానే ఉంటుంది. ఆ, ఉమ్. అక్కడికి అందులో ఉండి జస్ట్ వాళ్ళు తీసుకుని కావాలంటే మాతోటి బ్రేక్ఫాస్ట్ లంచ్ కూడా చేయొచ్చు. అదేం పెద్ద ఇది కాదు. కానీ ఏంటంటే అది నేను ఏంటంటే ఒక సేవాభావంతో చెప్తున్నాను. తర్వాత ఈ రోజు నాకు ఎందుకంటే ఈ బుక్ గురించి ఒక అభిప్రాయం వచ్చింది. నా అభిప్రాయం చెప్తాను అంతేగాని ఎవరిని కొనుక్కోలేరు ఎవరు, లేకపోతే ఎవరికి నేను ఏదో చెప్తున్నానని కాదు. ఇందులో ఇప్పుడు 40 మంది ఉన్నారు. అందులో ఏంటంటే నేను కనీసం ఎవరైనా కానీ ఇదైతే ఒక 10 మంది వరకు నేను ఇలాగే ఏమీ చేయలేను కాబట్టి ఏంటంటే జ్ఞానదానం చేయటానికి నాకు అదొక అవకాశంగా భావించి నేను తల వంచి నేను వాళ్ళకి ఇస్తాను. ఎవరికి కూడా ఆ, ఎవరో వాళ్ళు తీసుకునే వాళ్ళు చేయి కిందన నా చేయి మీద నా ఉద్దేశం కాదు. శివ గారికి తెలుసు నా తాలూకా ఆ, నేను నా ఉద్దేశాలు అనేది ఏంటన్నది. ఏదో సత్కార్యం చేయడానికి నాకు ఆ భావన అప్పటికప్పుడు వస్తే అది చెప్తాను. కాబట్టి దీన్ని ఏ విధంగా ఉపయోగిస్తారో శివ గారు, శ్రీనివాసరావు గారు ఆలోచించి ఆ ఒకళ్ళిద్దరు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఈ గ్రూప్ లో కూడా, వాళ్ళకి అది మనం ప్రొవైడ్ చేయడం ధర్మం అని భావిస్తున్నాను. మిగతా వాళ్ళు కూడా మీరు బల్క్ లో కన్సెషన్ చేసి ఆ అమౌంట్ ఇచ్చినా సరే, లేదంటే ఓ 10 మందికి ఇచ్చినా సరే, ఏ విధంగా కొంతమందికి నేను చేయగలిగిన ఆ, జ్ఞానదానం నాకు అవకాశం ఇస్తే నేను అది సద్వినియోగం చేసుకుంటాను. ఓకే సార్, నేను వచ్చినప్పుడు మీకు అక్కడ ప్రొవైడ్ చేస్తాను. 10 పుస్తకాలు నేను వచ్చినప్పుడు ఇస్తాను. నాకొద్దు, ఎవరు కావాలో వాళ్ళకి మీరు వాళ్ళ ఇప్పుడు అడ్రస్ కి రాధాకృష్ణ డైరెక్ట్ సార్ పంపిస్తారు. మనకి ఫస్ట్ బ్యాచ్ నుంచి ఉన్నారు. చాలా మందికి అంటే సార్ ఆల్రెడీ సేవాభావం సత్సాయి గారి మార్గంలో ఉన్నారు. సో సత్సాయి బాబా ఎప్పుడు చెప్పినా సేవ సేవ సేవ. సో ఆ స్వామి గురువు గారు ఏదైతే చెప్పారో 100%. మరి సార్ మనకి ఎన్నో క్లాసుల్లో పెర్మిట్స్ కూడా కొంతమంది తెచ్చుకోలేము అనుకుంటే పెర్మిట్స్ ఇచ్చారు. అట్లాగే శాకాహార ర్యాలీలకు కూడా అన్నదానానికి మన ఖమ్మంలో శాకాహార ర్యాలీ జరిగితే దాదాపు 2 క్వింటాల బియ్యం అక్కడ డొనేట్ చేయడం జరిగింది. అట్లాగే మనకి అరుణాచలంలో కూడా అన్నదానానికి అట్లా ఏదో ఒకటి మనకి ప్రతి కార్యక్రమంలో ఆయన వంతు ఆయన సహాయం చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు కూడా మరి ఎవరైనా 300 రూపాయలు పెట్టి ఆ పుస్తకం కొనుక్కోలేని పరిస్థితిలో ఉంటే అది చదవాలని శివ గారు కొనుక్కోలేని పరిస్థితి అని నేను భావించట్లేదు. ఎందుకంటే ఒక గిఫ్ట్ గా ఓకే అది ఒక మన నేను మన దానం ఇస్తున్నాను. నాకు చూడండి, మనం ఇస్తాం ఎవరికైనా రండి మా ఇంటికి వచ్చి ఈ ఫలాలు తీసుకునే అది అంటే మనం ఏంటంటే అది ఇస్తున్నాం ఏంటంటే మనం అభ్యర్థించి ఇస్తున్నది అనమాట. నాకు ఒక అవకాశం కావాలా, నేను ఒక 10 మందికి నా శక్తి సారు ద్వారా. సార్ మనకు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మన గ్రూప్ లో మనకు ఫ్యామిలీ మెంబర్ లాగా ఎవరికైనా కావాలి అనుకుంటే వాళ్ళకు ఎక్కువ కూడా డొనేట్ చేయడానికి మరి సార్ సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే సార్ కాల్ చేసి మరి మీరు ఎవరెవరు కావాలో చెప్తే దానికి తగ్గ నాకేమీ ఏర్పాటు. కాలక్కర్లేదు సార్. నేను ఏంటంటే మీరే మీరే ఇది చేయండి. నేను ఆ, 300 రూపాయలు చెప్పిన పుస్తకానికి బేర్ చేస్తాను. 50 రూపాయలు వాళ్ళు ఏంటంటే పోస్టల్ గా అంటే అది ఒక ప్రొసీజర్ గా నేను భావించి చెప్తున్నాను. 50 రూపాయలు పే చేసుకుని వాళ్ళు అడ్రస్ ఇస్తే డైరెక్ట్ గా అక్కడికే పంపిద్దాం మనము. ఏం ఓకే సార్. ఒకవేళ సో రేపు దాన్ని ఏంటంటే ఇప్పుడు చూడండి, ఎక్కడైనా గిఫ్ట్ ఇచ్చినప్పుడు అది చాలా, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ముఖేష్ అంబానీ గారికి ఎన్నో గిఫ్ట్లు వచ్చాయి. అంటే అది ఒక గిఫ్ట్ అన్నది ఒక సదభిప్రాయంతో ఇచ్చిందే కానీ అతనికి లేక కాదు, వీళ్ళు గొప్పతనం చూపెట్టుకోవడానికి కాదు. అదే అవును నేను సార్, కరెక్ట్. చెప్తున్నది. ఉం. 100% కరెక్ట్ సార్ మీరు మాట్లాడింది. అంటే అర్థం చేసుకోండి. ఎందుకంటే నేను ఉన్న పరిస్థితిలోని 10 మంది బ్లెస్సింగ్స్ దొరికితే నేను ఉద్రేకపడతాను. నేను ఎందుకంటే కదిలి చేయలేని పరిస్థితి. కదిలితే నేను ఏదో చేస్తుండేవాడిని ఇది వరకు. ఎక్కడో అవును సార్. రైల్వే స్టేషన్ దగ్గర బేదలకు రగ్గులు వేయటము, లేదంటే ఇలాంటివి చేసి నాకు తోచింది ఏదో చేస్తున్నాను. కానీ ఇప్పుడు నేను ఏమీ చేయలేని పరిస్థితి కాబట్టి నేను అభ్యర్థంతో చెప్తున్నాను. ఎవరైనా తీసుకున్న ఏంటంటే గిఫ్ట్ గా రావడానికి కొనుక్కోవడానికి కూడా చాలా వ్యత్యాసం ఉంది. గిఫ్ట్ వచ్చింది అంటే అది మనకి ఎవరో ఇప్పుడు మన మాస్టర్ ఎవరో మనకు అది అవకాశం ఇచ్చారు కాబట్టి మనకు గిఫ్ట్ వచ్చింది. కాబట్టి మీకు ఎక్కువ వచ్చారనుకోండి, ఎక్కువ మంది అడిగారు అనుకోండి, మీరు అది లాటరీ వేసి ఎవరెవరికి వస్తుందో వాళ్ళకి ప్రొవైడ్ చేయండి. లేదంటే
ఆ అమౌంట్ని అందరికీ ఈక్వల్గా లెస్ చేసి వాళ్ళకి కన్సెషన్లో ఇవ్వండి. ఓకే ఏం సార్. సార్? అలాగే. అంటే ఇక్కడ ఓకే. ఇంకోటి సార్, ఇప్పుడు మనం ఈ 300 రూపాయలు బుక్ ఎందుకు కాస్ట్ పెట్టామంటే, దీని మీద వచ్చే కొంత రాయల్టీ పత్రి గారి ఫ్యామిలీకి ఇస్తున్నామండి. మరి వాళ్ళకి, ఎందుకంటే పత్రి గారి మెసేజెస్ ఇవి, మన సొంతం కాదు, కరెక్ట్ కరెక్ట్, నేను అర్థం చేసుకున్నాను సార్. మీకేమీ మన లేక సొంతం కాదు. పుస్తకం సో పుస్తకం అమ్మడవ్వాలన్నది దీని కాదు. మీద వచ్చి అది కొంత ఎవరికి కొంత కావాలన్నా వాళ్ళకి వెళ్ళనివ్వండి. కొంత రాయల్టీ ఎందుకంటే పత్రి గారి కుటుంబానికి ఇస్తున్నాము. ఆల్రెడీ కొంత అమౌంట్ ఇచ్చాము. అంటే దీన్ని ఎక్కడ నేను డిస్క్లోజ్ చేయట్లేదు, ఇక్కడ మీకు మీకు చెప్తున్నాను అనమాట. తర్వాత రెండోది ఏంటంటే, ఇంకా దానిపైన ఏమన్నా ఓవర్ అండ్ అబోవ్ ఏమన్నా వస్తే మనం ఇక్కడ కొన్ని ట్రస్టులకి, సంస్థలకి కరెక్ట్ 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 ఇస్తున్నాం. కరెక్ట్ 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 సార్. మీ అదేంటంటే ట్రస్ట్ ఈ జ్ఞానము అందరికీ అందాలి, లక్షల మందికి. అందుకని ఇప్పుడు నాకు తమిళ్ రాదు, ఆ తమిళ్ ప్రింట్ వేయించడానికి నేను చాలా కష్టపడ్డాను. ఒక మా ఒక చోటకు పంపించి ట్రాన్స్లేషన్ చేయించి, మళ్ళీ దాన్ని హైదరాబాద్లో ప్రింట్ చేయడానికి తమిళ్ తెలిసిన వ్యక్తిని పట్టుకొని, అది మన మాస్టర్ని పట్టుకొని, ఆయన అక్కడ 2 రోజులు ప్రెస్లో కూర్చోబెట్టి, ఆ తప్పులు ఏమన్నా ఉంటే సరి చేసి, అలైన్మెంట్ సరి చేసి, ఆ, ఎందుకంటే ఆ భాష మనకు రాదు, తెలియదు. కన్నడ అయితే నాకు వస్తుంది, ఓకే. నేను కన్నడలో నేనే కొంత సెట్ చేసుకున్నాను. తెలుగు, హిందీ కూడా వస్తుంది, కానీ తమిళ్ రాదు. అయినా కూడా ధైర్యంగా తమిళ పుస్తకాలు కూడా ప్రింట్ వేయించాం, 1000 పుస్తకాలు వేయించాం. మరి పాండిచేరి నుంచి, అక్కడి నుంచి, ఇక్కడ నుంచి చాలా మంది, ఆల్రెడీ ఒక 50 పుస్తకాలు మనం అక్కడ రిలీజ్ చేసాము తమిళ ధ్యాన మహాచక్రంలో, డిసెంబర్లో చేసాము. ఆ వెంటనే చాలా మంది అడిగారు, కానీ ఏమైందంటే ఆమ్, కొంచెం ఆ, కొన్ని మిస్టేక్స్ వచ్చినాయి అని చెప్పారు. ఆ మిస్టేక్స్ సరి చేయించి దాన్ని మళ్ళీ ఇక్కడ ప్రింటబుల్ ఫామ్ లో పెట్టంగానే ఇక్కడ అన్ని మారిపోయినాయి. ఆ ఫాంట్ అంతా మారిపోయింది. మారిపోయేటప్పటికి అది మారిపోయిందని ఇక చూసినాయని చెప్పాడు. అది 1000 పుస్తకాలు ప్రింట్ అయిపోయాయి. మళ్ళీ వాళ్ళకి కాల్ చేసి వాళ్ళని ఒకసారి సరి చూసుకొని, అది ఎలా ప్రింటబుల్ ఫామ్ ఉందో దాన్ని మళ్ళీ వెనక్కి మనం తెప్పించుకొని, ఇలా చాలా కష్టపడ్డాం. అలాగే మరి ఒరియా భాషలో కూడా దీని ట్రాన్స్లేషన్ అవుతా ఉంది, గుజరాతీలో ట్రాన్స్లేషన్ అవుతా ఉంది, మరి ఆ, ఆ, మరాఠీలో ట్రాన్స్లేట్ చేయడానికి కూడా ముందుకు వచ్చారు. అన్ని భాషల్లో ఈ పుస్తకం, పత్రికారి మెసేజెస్ అన్ని భాషల్లో రావాలి. కనీసం 1,00,000 కుటుంబాలు దీనివల్ల బాగుపడాలి. ఇది నా కరెక్ట్ యొక్క సార్. కరెక్ట్ కరెక్ట్. పత్రికల ఉమ్, మెసేజెస్ కాబట్టి అవి ఉమ్, ఎంతమందికి చేరితే అంత మనము పత్రిక సారు అంత వద్దండి వ్యయ బాబా. ప్రయాసాలకి ఇది చేశారు కాబట్టి అది చాలా ఉపయోగకరమైనది. కాబట్టి నాకు ఆ భావన ఆటోమేటిక్ ఇప్పుడు వచ్చింది ఇది. నేను అంతగా అంటే ఏంటంటే నేను ఇంకా ఎక్కువ అన్నది ఏంటంటే అది చేయలేను, కానీ ఎంతమందికి వస్తున్నారో రానివ్వండి, చూద్దాం. అది వెళ్ళాలంటే అది దాటి దాంట్లోంచి వెళ్ళాలి. అది కాళ్ళు ఇప్పుడు దాంట్లో పెడతాను. సరే, ఇప్పుడు ఏంటంటే ఇంకోటి, ఇప్పుడు మరాఠీ కానీ మిగతా భాషల్లో నేను వాళ్ళకి చెప్పేశాను, మీరు చేసేసుకొని, మీరే ప్రింట్ చేసుకొని, మీరే పనిచేసుకోండి అక్కడ. నా ఉద్దేశం ఏంటంటే అవి వెళ్ళాలి ఎస్, వీలైనంత అక్కడికి, మంది అవి దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళాలి. ఆ, అది ఎవరో నంబర్ ఓకే పెట్టారు. ఫ్రెండ్స్, అది ఈరోజు సెషన్. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే సార్ కాల్ చేయండి. లేదంటే మీరు ఇంకెవరైనా తీసుకోవాలనుకుంటే ఈరోజు ఆలోచించుకొని రేపు కూడా మన సెషన్ ఉంటుంది కాబట్టి మీ నేమ్స్, మీ అడ్రస్లు ఇస్తే అవి మేము పంపించే మార్గం చేస్తాం. ఓకేనా? ఇది ఈరోజు సెషన్. ఒక 5 నిమిషాలు ధ్యానం చేసి మనం సెషన్ క్లోజ్ చేసుకుందాం. ఓకే. సార్ ఒక్కటి ఏంటమ్మా? సార్, ఒక సిస్టర్ తను డౌట్ అడగమని చెప్పింది సార్. ఆ, ఆ, మామూలుగా ఏంటంటే మనం పేరెంట్స్ అంటే ఎలా ఒకలా మెడిటేషన్ చేస్తాం అంటే ఇక్కడ ఏంటంటే మా చెల్లి ధ్యానం చేస్తుంది అనమాట. కొంచెం ఇలా అలా వచ్చింది. అమ్మాయికి 19 years ఉంది. ఆ, ఆ పేరెంట్స్ కి ఆత్మజ్ఞానం అనేది అసలు 1% కూడా లేనట్టు అనుకోండి. ఇంకంటే మాట్లాడినా తిడతారు, ఏం చేసినా తిడతారు, ఏదైనా ప్రైజ్ వచ్చినా తిడతారు, అనే ప్రతిదీ కంపారిజన్, ప్రతిదీ తిట్టడం. వాళ్ళు ఏంటంటే కంప్లీట్ గా కుంగిపోయి ఉన్నారనమాట ఇంకా వాళ్ళతో. అది చూసి చూసి వీళ్ళు కూడా ప్రతిదానికి తండ్రి మీద ఏమనరు, తల్లి మీద ఎదురు తిరగడం, అరవడం, తిట్టడం. ఇలా పిల్లలు లోపల చాలా ఇదైపోయి ఉన్నారు. ఆ పేరెంట్స్ ఇప్పటికీ మారలేదు. తను ఏం అడుగుతుందంటే, అక్కడ నేను మెడిటేషన్ చేస్తున్నాను కదా, కానీ నేను చేస్తున్నా, నేను 1 గంట చేస్తాను అనుకో, మిగిలిన 24 గంటల్లో 10 గంటలు వాళ్ళ తిట్లే వినాల్సి వస్తుంది. నాకు ఈ ఎనర్జీ సరిపోవట్లేదు, నా వల్ల కావట్లేదు, నేను ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాను, ఏం చేయాలి అక్క అడుగు. యాక్చువల్గా తను ఇప్పటి వరకు ఉంది. తను అడగడానికి వాళ్ళ డాడీ వెళ్ళిపోతున్నారని చెప్పి నాకు ఒక క్వశ్చన్ చెప్పేసి వెళ్ళిపోయింది. ఓకే. అదే ఆన్సర్.
ఇప్పుడు ఏం లేదమ్మా, సాధన ఎక్కువ చేయాలి. రాత్రిపూట నిద్రపోయే టైం ఉంటుంది కదా, ఆ టైంలో ఎక్కువ సార్. పగలు చేసుకోలేకపోవచ్చు, లేకపోతే చేస్తే అడ్డంకులు రావచ్చు, సాధన చేయొచ్చు. ఇలాగే ఇప్పుడు అక్కడ పాలకొల్లో ఒక అమ్మాయి చేసింది. ఆ అమ్మాయికి మ్యారేజ్ బ్రేక్ అయిపోయింది. వాళ్ళు చేసిన మ్యారేజ్ బ్రేక్ అయిపోయింది. బాగా చదువుకున్న అమ్మాయి, ఎంఏ ఎంబీడీ ఏదో చదివింది, బాగా చదివిన అమ్మాయి. ఆ మ్యారేజ్ బ్రేక్ అయిపోయింది, వాళ్ళంతా డిప్రెషన్ లో ఉన్నారు. తర్వాత పేరెంట్స్ పూర్తిగా నాన్ వెజిటేరియన్. ఈ అమ్మాయి ధ్యానం ఎవరో చెప్పారు, వచ్చింది, ధ్యానంలోకి వచ్చింది. మరి ఇది ధ్యానం చేస్తూ ఉంది. ఒకరోజు నా క్లాస్కి వచ్చింది. క్లాస్కి వచ్చిన తర్వాత ఆ అమ్మాయికి ఈ ఆత్మ గురించి క్లాసు చాలా డౌట్లు వచ్చినాయి. నాతో కాంటాక్ట్లోకి వచ్చింది. తన పరిస్థితి అంతా చెప్పింది. సరే, ధ్యానం చేసుకొని నేను ఆనందంగా ఉండాలి అని కోరుకుంటే చాలు, చూద్దాం ఎలా ఎలా పరిస్థితులు వస్తాయో అని. అంటే నా జీవితం ఎలాగైనా సార్, మరి మళ్ళీ ఏదో మ్యాచ్లు చూస్తారు, వాళ్ళు కూడా నాన్ వెజ్ తినేవాళ్ళే, మళ్ళీ నా పరిస్థితి అలాగే ఉంటది కదా అంటే, నేను ఆనందంగా ఉండాలని కోరుకోమ్మా. నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఆనందంగా ఉంటావో ఆ పరిస్థితులు నీకు వస్తాయని చెప్పాను. అప్పుడు కొద్ది రోజులు పోయిన తర్వాత ఈ అమ్మాయి, ఏమంటే నాకు ఎవరన్నా మన ధ్యానులు ఆ మ్యాచ్ వస్తే నాకు బాగుంటది అని అని నాతో మాట్లాడుతూ ఉంది. గుంటూరు నుంచి ఇంకోళ్ళు ఫోన్ చేశారు, ఓ మదర్ ఫోన్ చేశారు వాళ్ళ అబ్బాయికి మ్యాచ్ కోసం. మరి అబ్బాయికి ఫస్ట్ మ్యారేజ్, ఈ అమ్మాయికి సెకండ్ మ్యారేజ్ అవుతుంది. సరే, ఇద్దరిని కలిపాం, మీరు మాట్లాడుకోండి అని చెప్పేసి. ఒక 1 month లోనే మ్యాచ్ సెటిల్ అయిపోయింది, మ్యారేజ్ కూడా అయిపోయింది. అమ్మాయి చక్కగా ఇప్పుడు ధ్యానుల కుటుంబంలోకి వెళ్ళిపోయింది. ఆ కుటుంబం అంతా ధ్యానమే, ధ్యాన ప్రచారం. గుంటూరులో ఉండే వాళ్ళంతా ఈ పాలకొల్లు వాళ్ళ ముందు మేము అంత దూరం మేము ఇయ్యము, వాళ్ళు ఏంటి మేము నమ్మం, అది ఇది అని అన్నారు. కానీ మొత్తానికి ఏంటంటే అక్కడ ఉన్న మన ధ్యానులందరూ కలిసి వాళ్ళని ఒప్పించి ఆ మ్యారేజ్ చేశారు. ఇవాళ అమ్మాయి, కుర్రాడు, అమ్మాయి ఇద్దరు కూడా చక్కగా గుంటూరులో అంతా తిరిగి ధ్యాన ప్రచారం చేస్తున్నారు. మరి ఆ అమ్మాయి జీవితం బాగుపడిందా లేదా? ఇప్పుడు మీరు చెప్పిన పేరెంట్స్ ఎలా అయితే ఉన్నారో, ఆ అమ్మాయి పేరెంట్స్ కూడా అలాగే ఉన్నారు. అంత మొండిగాను, అంత దీనిలోనూ ఉన్నారు వాళ్ళు. మరి మారిపోయిందా లేదా అమ్మాయి జీవితం? అలాగే సార్. ధ్యానం చేస్తే మన జీవితాలు మారుతాయి. పక్కాళ్ళు మన మన తల్లిదండ్రులు, లేకపోతే మన అక్క చెల్లెళ్ళ జీవితాలు మారవు, మన జీవితమే మారిపోద్ది. అది నేచర్ ఇస్తుంది మనకి. అది మనం స్ట్రాంగ్ గా నమ్మాలి. ఇప్పుడున్న పరిస్థితులు చూసి కుంగిపోకూడదు, అవి అలాగే ఉంటాయి. వాటి పట్ల మన దృక్పథం మారిపోవాలి, మనలో మార్పు రావాలి. అప్పుడు అవి అంటే ఆటోమేటిక్ గా మినిమం తను ఎన్ని అవర్స్ చేస్తే గనక తను బయటపడగలుగుతారు? అంటే ఈ ఇన్ని అవర్స్ అనేం 19 ఇయర్స్ లేదమ్మా. నుంచి అమ్మా, ఇన్ని అవర్స్ అనేం లేదమ్మా. సాధన చేసుకుంటూ వెళ్తామే. నేను నేను ఆనందంగా ఉండాలని కోరుకొని సాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళటమే. అది ఎప్పుడు నేచర్ ఎప్పుడు అవకాశం ఇస్తుంది, దాన్ని అందిపుచ్చుకొని బయటపడటమే. అది. థ్యాంక్ యూ సార్. శివ గారు, కొంచెం మీ నంబర్ చెప్తారా సార్? ఎవరిది? శివ గారు మీరే సార్. 770. నా ఓకే నెంబర్ సార్. గ్రూప్ లో ఉంటది మేడం. గ్రూప్ లో మీరు నేను గ్రూప్ లో గ్రూప్ లో లేను సార్, అందుకే మీకు గ్రూప్ లో యాడ్ చేస్తారని మీకు మెసేజ్ పెడదామని. 770-287-6486. 287 770-287-6486. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ వర్క్ షాప్ ఎక్కడ సార్? బెంగళూరు అండి, బెంగళూరు సార్ వైట్ ఫీల్డ్ బెంగ- బెంగళూరు. ఓకే ఓకే. ఇది టూర్ ఎక్కడ ఓకే నుంచి ఫ్రెండ్స్, స్టార్ట్ ఇది అవుతుంది? సెషన్. లలిత మేడం ఒకసారి మనం, ఎందుకంటే డైలీ మనకు యోగా చేస్తున్నారు మేడం కూడా ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. సో ఇది ఈరోజు సెషన్. ఇప్పుడు